శ్రీ తెన్నేటి పూర్ణచంద్రరావు గారి దివ్య జీవన ప్రసంగాలు. 9వ ప్రసంగం అజ్ఞాన నివారణ, రెమెడీ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఈ ప్రసంగానికి ఆధారమైన శ్రీ అరవిందుల లైఫ్ డివైన్ లోని అధ్యాయాలు ఇవి: ది బౌండరీస్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్, ది ఆరిజిన్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్, ఎక్స్క్లూజివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫోర్స్, ది ఆరిజిన్ అండ్ రెమెడీ ఆఫ్ ఫాల్స్హుడ్, ఎర్రర్, రాంగ్ అండ్ ఈవిల్. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. కిందటి ప్రసంగంలో అజ్ఞానం అంటే ఏమిటో మనకు విశదంగా తెలిసింది. ఈ ప్రసంగంలో దాన్ని తొలగించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. దీనికోసం అజ్ఞానాన్ని 4 కోణాల నుంచి పరిశీలించాలి. 1, అజ్ఞానానికి హద్దులేవో గుర్తించాలి. అజ్ఞానం నివారణ కావాలంటే ఆ హద్దుల్ని దాటిపోవాలి. 2, చైతన్యంలో అజ్ఞానం ఉత్పన్నమైన స్థానం ఏదో కనుక్కోవాలి. ఏ ప్రక్రియ అజ్ఞానానికి మూలమో తెలిస్తే దానికి వ్యతిరేక ప్రక్రియ వల్ల దాన్ని అతిక్రమించవచ్చు. 3, ప్రత్యేకత మీద కేంద్రీకరించటం అజ్ఞాన లక్షణం కాబట్టి ఈ కేంద్రీకరణ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగిందో విచారించాలి. 4, అజ్ఞాన సముద్రంలో నుంచి పుట్టిన హాలాహలంగా దుష్టత్వం ఈవిల్ విశ్వంలో వ్యాపించింది. దీని సంగతి లోతుగా ఆలోచించి పరిష్కారం కనుక్కోవాలి. 4 విధాలైన ఈ పరిశోధన అజ్ఞాన నివారణ అయ్యే మార్గాన్ని స్పష్టం చేస్తుంది. మన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మనకు తెలియందే అపారంగా ఉంది. మన తాత్కాలిక వ్యక్తిత్వం ఒకటే మనకు తెలుసు. నిజానికి అది సముద్రం మీద ఒక పెద్ద బుడగ కన్నా ఎక్కువది కాదు. మన స్థితిని ఒక పెద్ద దేవాలయ భవనంతో పోలిస్తే మన మనస్సు, అహం 2 సముద్రం అలల్లో నుంచి పైకి కనిపిస్తున్న దేవాలయ శిఖరం వంటివి. అసలు భవనం అంతా నీటి అడుగునుంది. పైకి కనపడకుండా రహస్యంగా ఉన్న ఆత్మ చైతన్యమే అసలు మనం అంటే. ఉపరితలంలో ఉపయోగం కోసం అందులో నుంచి ఎన్నుకున్న ఒక భాగం పైకి కనిపిస్తోంది. మన చైతన్యానికి ఒక చివర సబ్ కాన్షియస్ అధోచేతన, మరొక చివర సూపర్ కాన్షియస్ అతీత చేతన ఉన్నాయి. ఇవిగాక సబ్లిమినల్ అంతరంగ చేతన కూడా ఉంది. ఈ రెండింటినీ అది తనలో ఇముడ్చుకుని ఉంది. కానీ అంతరంగ చేతనను అధోచేతన నుంచి వేరుగా పరిగణించాలి. ఎందుకంటే అధోచేతన అంటే అస్పష్టమైన చైతన్యరహితమైన స్థితి అని, జాగృత చైతన్యానికన్నా తక్కువదని అంటున్నాం. అంతరంగ చైతన్యం ఆ విధంగా లేదు. దాని చైతన్యం చాలా విశాలంగా, తేజోమయంగా, తన్ను తానే వహించిందిగా ఉంటుంది. ఉపరితల జాగృత చైతన్యం కంటే అది చాలా గొప్పది. కాబట్టి అధోచేతన, అంతరంగ చేతన 2 వేరుగానే మనం గుర్తించాలి. మానసిక చైతన్యం ఒకటే చైతన్యం కాదు. జీవానికి, శరీరానికి కూడా చైతన్యం ఉంది. కానీ దానికి తన గురించి తనకు తెలియదు. మానసిక చైతన్యం కన్నా తక్కువ స్థాయిలో అయినప్పటికీ దీన్ని అధోచేతన అనటం కుదరదు. దానికి అస్పష్టం, పరిమితం, అసంకల్పితం అయిన ఎరుక ఉంది. అందుచేత దాన్ని అధో మానసిక చేతన, సబ్మెంటల్ అనటం సముచితం. ఇప్పుడు అజ్ఞానానికి ఉన్న మొదటి హద్దును గురించి మాట్లాడదాం. పై పరిశీలన వల్ల మన అస్తిత్వంలో 3 అంశాలున్నట్టు తేలింది. అందులో మొదటిది అధోమానసిక, అధోచేతన భాగాలు. 2 అంతరంగ చేతన. ఇందులో అంతర్గత మనస్సు, అంతర్గత జీవం, అంతర్గత భౌతికం కలిసి ఉంటాయి. అంతరాత్మ లేదా చైత్య పురుషుడు వీటికి ఆధారం. 3వది జాగృత చైతన్యం. దీన్ని అధోచేతన, అంతరంగ చేతన పైకి పంపించాయి. వాటి రహస్య ప్రవాహానికి అది ఒక అల. అయితే మన అస్తిత్వం ఇంతవరకే కాదు. దీనికన్నా ఎక్కువైన అతీత చేతన వీటి పైగా ఉంది. అది పరమ అత్యున్నతమైన యథార్థం. వీటన్నింటికీ ఆధారం అవుతూ వీటిని అధిగమించి ఉంది. దీన్నే మానవులు ఆత్మని, దైవమని, ఊర్ధ్వంతరాత్మ
ఓవర్ సోల్ అని అంటూ వచ్చారు. మన యథార్థ అస్తిత్వంలో ఇవన్నీ ఉన్నాయి. మనకి వేవి తెలియక ఉపరితల చైతన్యానికి కట్టుబడిపోయాం. అత్యున్నత స్థితి గాని అతి అంతర్గత స్థితి గాని తెలియక ఉపరితలమే మనం అనుకుంటున్నాం. అజ్ఞానానికి మొట్టమొదటి హద్దు ఇదే. ఇక అజ్ఞానానికి ఉన్న రెండో హద్దును గురించి చెప్పుకుందాం. కాలంలో పరిణామం పొందుతూ మనం ఉపరితలంలోనే ఉంటున్నాం. ఇక్కడ కూడా మన ఉపరితల మనస్సుకు గతం తెలియదు, భవిష్యత్తు తెలియదు. తన జ్ఞాపకం ఉన్న ఈ చిన్న జీవితం మాత్రమే దానికి తెలుసు. అది కూడా శాంతం తెలుసు అని చెప్పలేం. కారణం అందులో చాలా భాగం దాని పరిశీలనకు కనిపించదు, స్మృతిలో కలిసిపోయింది. ఇప్పటి భౌతిక జన్మతోనే మనం వచ్చామని, శరీరం చనిపోతే లేకుండా పోతామని మనం నమ్ముతాం. కానీ కాలంలో జరుగుతున్న మన యథార్థ పరిణామానికి ఇది వర్తించదు. విశ్వంలో మన నిజమైన ఆత్మ అతీత చైతన్యం, అదే మన అంతరంగ ఆత్మగా సబ్లిమినల్ సెల్ఫ్గా అయింది. జనన మరణాల మధ్య సంగ్రహమైన పరిమితమైన పాత్ర నిర్వహించడం కోసం కనిపించే ఉపరితల ఆత్మను, సర్ఫేస్ సెల్ఫ్ను అది పైకి పంపించింది. మన నిజమైన అస్తిత్వం రంగస్థలం నటుని వంటిది. తన పాత్ర అయిపోగానే నటుడు లేకుండా పోనట్లే ప్రస్తుత జీవితం అయిపోగానే మన అస్తిత్వం కూడా లేకుండా పోదు. అంతరాత్మ విభిన్న శరీరాలలో విభిన్న జన్మలు ఎత్తుతుందని నమ్మినా నమ్మకపోయినా ఒక నిజం మాత్రం ప్రతివారు అంగీకరిస్తారు. కాలంలో మన పరిణామం గతంలో ఎంతో వెనక్కి వ్యాపించింది, భవిష్యత్తులో ఎంతో దూరం వరకు కొనసాగుతుంది. అజ్ఞానంలో పాతుకుపోవటం వల్ల గతం గాని భవిష్యత్తు గాని మనకు తెలియటం లేదు. అయినా అవి మనలో ఉన్నాయి. గతం అంతర్లీనంగా చురుకుగా మనలో పనిచేస్తూనే ఉంది. అలాగే భవిష్యత్తు కూడా పరిణమించటానికి సిద్ధంగా ఉన్నది. అజ్ఞానానికి ఉన్న రెండో హద్దు భూతం భవిష్యత్తు తెలియక ప్రస్తుత ఉపరితల లక్షణానికే మనం కట్టుబడిపోవటం. ఇక అజ్ఞానానికి ఉన్న మూడో హద్దు ప్రపంచాన్ని అనాత్మ అనుకోవటం. మన ద్వారా మన మీద పనిచేస్తున్న ప్రపంచం తనకు బయట ఉందని, అనాత్మ నాట్ సెల్ఫ్ అని అనుకోవటం ఈ మూడో అజ్ఞానం. అతీత చైతన్యంతో సంబంధం కలిగినప్పుడు కూడా అది విశ్వానికి అవతల ఉన్న దేవుడే అనుకుంటాం. అంతరంగ ఆత్మ తెలిసినప్పుడు అది తన చైతన్యానికి వేరైన దానికంటే గొప్పదైన వ్యక్తిత్వం లేదా చైతన్యం అని భావిస్తాం. మన శరీరం, మన జీవం ఒక చిన్న బుడగ వంటివి. మానవుడికి తెలిసిన ప్రపంచం అదొక్కటే. అంతరంగ చేతనలోకి పోయినప్పుడు అది ప్రపంచంతో సమానంగా విస్తరించి ఉంది అని తెలుస్తుంది. అతీత చేతనలోకి పోయినప్పుడు ప్రపంచం దాని అభివ్యక్తి అని, అందులో ఉన్నదంతా ఆ ఏకమేనని, అందులో ఉన్నదంతా మన ఆత్మే అని కనుగొంటాం. పదార్థం అంతా విభజన లేని ఒకే స్థితి. మన శరీరం అందులో ఒక చిన్న ముడి. అలాగే జీవం అంతా ఒకటే, అందులో మన జీవితం ఒక సుడి. మనస్సంతా ఒకటే, మన మనస్సు అందులో నుంచి స్వీకరించి రికార్డు చేసి రూపం కలిగించి ప్రసారం చేసే ఒక కేంద్రం. ఆత్మ ఒకటే, మన అంతరాత్మ వ్యక్తిత్వం దాని అంశ లేదా దాని అభివ్యక్తి. ఈ సమగ్ర సత్యాన్ని అహంకారం మరుగుపరిచి విభజననే చూపిస్తోంది. అజ్ఞానానికి మన్ని బంధించి పెట్టిన ముడులన్నింటిలో విడదీయరాని దుర్ఘటమైన ముడి అహంకారం. ఈ మూడో విధమైన అజ్ఞానానికి మూల కారణం ఈ అహంకారమే. ఇక అజ్ఞానానికి ఉన్న నాలుగో హద్దు విశ్వాత్మ తెలియకపోవటం. చిచ్చక్తి బహుశరీరాలలో, జీవాలలో, మనస్సులో కేంద్రీకరించింది. అందులో ఒక దాని మీద అంతరాత్మ అధ్యక్షత వహిస్తోంది. అందుచేత మన మానసిక తత్వం అందులోనే నిమగ్నమై అదే తాను అని, మిగిలిందంతా అనాత్మని అంటుంది. కానీ ఆ ఒక మనస్సు తెలియంది మన మానసిక తత్వం తెలియదు. ఆ ఒక జీవం తెలియంది మన ప్రాణిక తత్వం తెలియదు. ఆ ఒక పదార్థం తెలియకపోతే మన శరీరం తెలియదు.
ప్రత్యేక స్థితుల స్వభావాన్ని మాత్రమే కాక వాటి కర్మలన్నింటినీ కూడా ప్రతి క్షణం ప్రభావితం చేసి నిర్దేశిస్తున్నది వాటి మూలస్థితులే. ప్రపంచ సముద్రమంతా ఈ విధంగా మన మీదకి ప్రవహిస్తూ ఉంటే ఆ సంగతే మనకు తెలియటం లేదు. ఆ ప్రవాహంలో మనం తెలిసి పాల్గొనటం లేదు. ప్రపంచమే మనలో ఆలోచిస్తోంది, జీవిస్తోంది, రూపం వహిస్తోంది. కానీ మనకి ఇవేవీ కనిపించవు. జీవిస్తున్నది, ఆలోచిస్తున్నది మనమే అని, మనంతట మనం వేరుగా మన కోసమే పరిణామం చెందుతున్నామని ఊహిస్తున్నాం. కాలరహితమైన మన అతీత చేతన, అంతరంగ చేతన, అధోచేతన మనకు తెలియనట్లుగానే మన విశ్వ ఆత్మ, యూనివర్సల్ సెల్ఫ్ మనకు తెలియదు. అందుచేతనే మానసిక జీవి అయిన మానవుడి చైతన్యాన్ని సర్వాన్ని ఇముడ్చుకునే జ్ఞానం కావటం కోసం యాతన పడుతున్న బహుముఖ అజ్ఞానం అని నిర్వచించవచ్చు. ఇక మనం పరిశీలించవలసిన రెండో అంశాన్ని గురించి చెప్పుకుందాం. ఇది అసలు అజ్ఞానం ఎక్కడ పుట్టింది అని. దీని గురించి ఎన్నో సిద్ధాంతాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్ని విధాలుగా ఎవరేం చెప్పినా ఒక్కటి మాత్రం నిజం. అజ్ఞానం ఏకంలోనే వచ్చిన ఏదో గమనానికి చెందిందే గాని ఏకానికి సంబంధం లేని మాత్రం కాదు. దాన్ని కావాలని ఆ ఏకం అవలంబించిందే తప్ప బలవంతాన దాని మీద ఎవరో విధించింది కాదు. అజ్ఞానాన్ని సృష్టించటంలో ఆ ఏకానికి ఏదో విశ్వ ప్రయోజనం ఉండాలి. అయితే ఆ ఏకం అజ్ఞేయమని, ఎంతగా ప్రయత్నించినా దాన్ని తెలుసుకోవడం కష్టమని చెప్పి తప్పించుకోకూడదు. ఏది తెలిస్తే సర్వం తెలుస్తుందో అదే యథార్థ జ్ఞానం అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని శాండిల్యోపనిషత్తు, కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి అని ముండకోపనిషత్తు. అందువల్ల అన్నింటినీ గురించిన జ్ఞానం ఆ యథార్థ జ్ఞానం వల్లనే మనకు లభించాలి. అది ఇప్పటి మానసిక తత్వానికి అతీతం కావచ్చు. అంత మాత్రం చేత దాన్ని అసలే తెలుసుకోలేమని, అది తెలియకుండానే ఉండిపోవలసిందేనని అనుకోవటం పొరపాటు. అందుచేత మన పరిశీలన ఈ నిరపేక్ష ఏకాన్ని గురించి తెలుసుకోవటంతో ఆరంభం కావాలి. అజ్ఞానానికి కీలకం ఆ తత్వే ఉంది, మరెక్కడా కాదు. మనం ఏకం, నిరపేక్షం, తత్ అంటున్న ఆ స్థితే సచ్చిదానందంగా అభివ్యక్తమైందని వేదాంతం చెప్తూ వస్తోంది. ఈ సచ్చిదానందంలోనే అజ్ఞానం పుట్టింది కోసం వెతకాలి. చైతన్యం వల్ల వచ్చిన కర్మే జ్ఞానం కాబట్టి ఈ జ్ఞానమే అజ్ఞానంగా కనిపించేటట్లు తన్ను తాను పరిమితం చేసుకుంది అని లోగడ మనం నిరూపించాం. కాబట్టి ఆ చైతన్యంలోనే అజ్ఞానానికి మూలం ఉంటుంది. అజ్ఞానం ప్రధాన వాస్తవం కాదు, సృష్టి అయింది. జ్ఞానకర్మకు అది పర్యవసానం. చైతన్యానికి ఉన్న శక్తి తన మీద తానే వ్యవహరించి తనలో బీజరూపంలో ఉండే సత్యాలు, సంభావ్యతలు అన్నింటినీ బయటికి తెస్తుంది. పక్షి తన గుడ్లను పొదిగి పిల్లల్ని బయటికి రప్పించినట్లు ఈ శక్తి తన మీద తానే కేంద్రీకరించడం వల్లనే సృష్టిస్తుంది. దీన్నే తపస్సు అనవచ్చు. తపస్సు అనే పదానికి వేడి అని అర్థం. ప్రాచీనులు ప్రపంచాన్ని అండం అన్నారు. ఈ అండం నుంచి సర్వసృష్టి రావటానికి చైతన్య శక్తి దాన్ని పొదగటమే కారణం. అంటే తన మీద తానే కేంద్రీకరించుకుని దానివల్ల వచ్చిన ఒక విధమైన వేడి వల్ల బీజప్రాయంగా దానిలో ఉన్న వాటన్నింటినీ బయటకు తెచ్చింది. స్థాయికి, స్టేటస్, కర్మకి, యాక్షన్ కూడా తపస్సే కారణం. తపస్సు వల్లనే సృష్టి జరిగితే, తపస్సు క్రియాశీల శక్తి అయితే అది కర్మకు కారణం కావచ్చు, కానీ కర్మలేని అచల ఉదాసీన స్థితికి కారణమవుతుందా అనవచ్చు. ఎందుకంటే ప్రకృతిలో అచల స్థాయి, క్రియాశీల కర్మ రెండూ కనిపిస్తున్నాయి. మరి అచల స్థాయిలో చైతన్య శక్తి ఉందా లేదా అనే ప్రశ్న రావచ్చు. లేదంటే తపస్సు దానికి కారణం కాదన్నమాట. అప్పుడు తపస్సు వల్ల ప్రకృతిలో క్రియాశీల భాగం ఒకటే సృష్టి అయిందని, ఉదాసీన భాగం లేదా స్థాయి దానివల్ల సృష్టి కాలేదని
ఉదాసీన భాగానికి ఇంకేదో కారణమని అనుకోవాలి. కానీ యథార్థం చూస్తే ఈ రెండింటికి తపస్సే కారణం. తపస్సు అంటే చైతన్య శక్తి కేంద్రీకరించుకోవటం. చైతన్యం నిశ్చలత్వంలో, ఆత్మానుభవంలో కేంద్రీకరించుకుంటే కర్మ వచ్చింది. అందుచేత మన ఉదాసీనతకు కూడా మనకు కనిపించని తపస్సే ఆధారం లేదా ఉపకరణం అయి ఉండాలి. అచల ఉదాసీనతే కాదు, అనంత నిశ్చలత, శాశ్వత నిశ్శబ్దత కూడా చైతన్య శక్తి కేంద్రీకరించుకోవటం వల్ల వచ్చినవే. సర్వస్థితికి అది కర్మ గాని, అచల ఉదాసీనత గాని తపస్సే మూలం. బ్రహ్మలో కూడా ఈ రెండు పక్షాలున్నాయి. వీటినే మనం సగుణ నిర్గుణాలని, క్షర అక్షరాలని అంటున్నాం. అజ్ఞానం కారణంగా వీటిలో మనం ఏదో ఒక దానితో తాదాత్మ్యం పొంది రెండో దాన్ని లేదంటాం. నిజానికి అవి రెండు వేరు కావు. బ్రహ్మ అచలస్థితి రిజర్వాయర్ వంటిది, చలస్థితి అందులో నుంచి పారే కాలువల వంటిది. ప్రతి కర్మకు ఆధారంగా అస్తిత్వం అంటే స్థాయి ఉంటుంది. కర్మ ఆ రిజర్వాయర్ను పూర్తిగా ఖాళీ అన్నటికీ చేయలేదు. ఉదాసీన స్థాయికి కర్మ చేసే సమర్థత ఉండదని, ఏమీ చేతగాని జడస్థితి అని భావించడం చాలా పొరపాటు. ఈ రెండు పక్షాలు విముక్తి పొందటంలోనే మన నిజమైన సమగ్రమైన అస్తిత్వానికి సఫలత ఉంటుంది. గీత చెప్పినట్లు పరమాత్మ చల అచలాలు రెంటినీ అధిగమించుంటాడు. ఆయనలో ఏకకాలంలో ఈ రెండు స్థితులు ఉంటాయి. మనం కూడా ఆ స్థితిని చేరుకోవచ్చు. నిరపేక్ష బ్రహ్మలో గాని, సచ్చిదానందంలో గాని అజ్ఞానం ఆరంభించే అవకాశం లేదు. అంటే అజ్ఞానం ప్రారంభం నుంచి ఉన్నది కాదు, ప్రధాన స్థితి కాదు. శాశ్వత స్థితిలో ఉన్న చైతన్యానికి శక్తి మాయ అయితే, మాయ కూడా అజ్ఞానానికి పుట్టుక కావటం కుదరదు. అయితే మరి అంతరాత్మల బహుళత్వం వల్ల అజ్ఞానానికి మూలం అందామా? అంతరాత్మలు వేరుగా ఉండటం వల్ల విభజన ఏర్పడి ఒకదానితో ఒకటి ఏకం కాలేకపోవటం వల్ల అజ్ఞానం వచ్చి ఉండవచ్చునా? ఆలోచించి చూస్తే విభజన ఉపరితలం మీదే తప్ప అంతరంగంలో లేదు అని ఇదివరకే మనం చూశాం. అంతరంగం లోతుల్లోకి పోయిన కొద్దీ విభజన రేఖలు సన్నబడిపోయి చివరికి అసలు విభజన లేని స్థితి అంటే అజ్ఞానం లేని స్థితి వస్తుంది. ఇక అంతరాత్మలు ఏకం కావటం గురించి చెప్పవలసి వస్తే శరీరాలు మనస్సుల్లాగా కాక అంతరాత్మలు పూర్తిగా కలిసిపోతాయి. విచక్షణలు వ్యక్తిత్వాలు లేకుండా పోయే నిర్మాణంలో కాదు, అన్ని విచక్షణలు తెలిసి వాటిని అధిగమించిన పరిపూర్ణమైన మెలకువలోనే అంతరాత్మలన్నీ కలుస్తాయి. అందుచేత అంతరాత్మల బాహుళ్యం వల్ల విభజనలు అజ్ఞానం సంభవించాయి అనటం సరైనది కాదు. బాహుళ్యం ఉన్నంత మాత్రాన ఏకత్వం తెలియకుండా పోవాలని ఎక్కడుంది? బ్రహ్మకు ఏకకాలంలో రెండూ తెలుసు కదా. ప్రతి అంతరాత్మలోనూ ఆత్మగా ఈశ్వరుడుగా ఉండి తన ఏకత్వాన్ని ఆయన తెలుసుకునే ఉన్నాడు. కనుక బాహుళ్యం అజ్ఞానానికి కారణమై తీరవలసిన అవసరం లేదు. మనస్సు తన ఆధ్యాత్మిక దివ్య చైతన్య ఆధారం నుంచి వేరైపోయిన తర్వాతనే అజ్ఞానం జన్మించిందని, అంతకుముందు అజ్ఞానానికి తావు లేదని మనం లోగడ నిశ్చయించుకున్నాం. అనేకంలో ఉన్న వ్యక్తి చైతన్యం విభజించే మనస్సు వల్ల రూపంతో అభేదత్వం పొందుతుంది. ఇదే విభజనకు ఆధారం. శక్తి ఎనర్జీ కేంద్రీకరించటం వల్ల రూపం కలిగింది. కర్మ అనే సుడిలో కొనసాగుతున్న ముడిగా ఉంది. అజ్ఞానానికి జన్మస్థానం ఈ ముడే అయి ఉండాలి. అంటే తనలో తాను కేంద్రీకరించటం వల్ల, అంటే తపస్సు వల్ల అజ్ఞానం సృష్టి అయింది అన్నమాట. ఈ కేంద్రీకరణ ఏదో ఒక రూపంలో జరగటం వల్ల దానికి కట్టుబడిపోయి మిగతా రూపాలు తనవి కావు అనుకోవటం జరుగుతుంది. ఇక మూడో అంశం అజ్ఞానానికి మూలం నిమగ్నత, అబ్సార్ప్షన్. ఈ నిమగ్నత నిజమైన ఆత్మలో జరగదు. సక్రియ అస్తిత్వానికి ఉండే ఫోర్స్లో అంటే ప్రకృతిలో జరుగుతుంది. నిర్వాహకమైన చిచ్చక్తి తన కర్మల్లో మునిగిపోయి ఆత్మను మరిచిపోవటం అజ్ఞానానికి మూలం.
అంటే అజ్ఞానం చైతన్య ఉపరితలంలోనే ఏర్పడ్డ ఒక గమనం. చైతన్యం తన రూపంలో కేంద్రీకరించి ఆ రూపంలో ఇమిడి ఉండని దాన్ని లేదా బహిరంగంగా దానిలో వ్యవహరించని దాన్ని మర్చిపోతుంది. తాను చేయవలసి ఉన్న ఒక్కదాన్ని మాత్రమే చేయడం కోసం ప్రకృతి కావాలని ఆత్మను సర్వాన్ని వెనక ఉంచింది. కర్మలోనే తలమునకలైపోయింది. ఇదే అజ్ఞానానికి జన్మస్థానం. తపస్సున్నప్పుడల్లా అజ్ఞానం ఉంటుంది అని కూడా చెప్పలేం. ఎందుకంటే చిచ్చక్తిలో తపస్సు ఎప్పుడూ ఉండే సహజమైన శక్తి. అది 4 విధాలుగా ఉంటుంది. మొదటిది ప్రధాన కేంద్రీకరణ, తనలో తానే విలీనమై ఉండే స్థితి. ఈ నిమగ్నతలో తను తాను తెలుసుకుని ఉండవచ్చు, మర్చిపోవచ్చు. తెలిసిన నిమగ్నత అతీత చైతన్య నిశ్శబ్దత, తెలియని నిమగ్నత అచేతనా స్థితి. తనలో తాను నిమగ్నం కావడం వల్లనే ఈ 2 ఏర్పడతాయి. రెండోది సమగ్ర నిమగ్నత. ఇది సచ్చిదానందానికి ఉన్న మొత్తం టోటల్ చైతన్యం, దివ్య చైతన్య కేంద్రీకరణ. మూడోది బహుళత్వంలో నిమగ్నత. ఇది అన్నింటినీ మొత్తం చేసే లేదా విశ్వ ఊర్ధ్వ మానసిక జ్ఞానం. ఈ 3 విధాలైన నిమగ్నతల్లో అజ్ఞానం లేదు. ఇక నాలుగోది ఒకే ఒక ప్రత్యేక క్షేత్రం మీదనో గమనం మీదనో దృష్టి ఉంచి ఒక కేంద్రంలో ఏకముఖంగా ఉండే కేంద్రీకరణ లేదా ఒకే వస్తు రూపంలో విలీనం కావటం జరిగింది. ఇది ప్రత్యేకతా స్వభావం కలది కాబట్టి అజ్ఞానానికి పుట్టిల్లు కావటం సహజం. ఒక ప్రత్యేకమైన తపస్సు మాత్రం అజ్ఞానానికి కారణమవుతుంది గాని అన్ని విధాలైన తపస్సు కాదు. మన చైతన్యం ఒక మహాసముద్రం. అందులో అంతరంగ ఆత్మ, అతీత చైతన్యం, అధో చైతన్యం, పరస్పర చైతన్యం ఇంటర్ కాన్షియంట్, ఆవరణ చైతన్యం సర్కమ్ కాన్షియంట్ ఉన్నాయి. వీటన్నింటినీ అంతరాత్మ కలిపి పట్టి ఉంచింది. కానీ ఇది మనకు తెలియదు. ఉపరితల కర్మల్లో నిమగ్నమైపోయిన ఒక ప్రవాహాన్ని మాత్రం మనం అనుకుంటున్నాం. ఇది మన మొదటి నిమగ్నత. మిగిలిన సముద్రం దీని వెనుక ఉండిపోయి మనకు తెలిసినా తెలియకపోయినా మన సర్వకర్మను చేస్తోంది. ఈ ప్రవాహం కూడా నిజానికి అజ్ఞానం కాదు. ఎందుకంటే అది మరిచిపోయిన సముద్రం అంతా కూడా అందులోనే ఉంది. కానీ తన గమనంలో లీనమైపోయి ఆ సముద్రాన్ని అది మర్చిపోయింది. ఈ నిమగ్నత ప్రధానమైంది కాదు, బంధించేది కాదు. పరిమితమై ఆచరణకు మాత్రం సంబంధించిన మరుపు. అజ్ఞానానికి తల్లివేలు ఈ అనన్య కేంద్రీకరణమే. ఇక రెండో విధమైన నిమగ్నత వర్తమానంలో జీవించటం. దీనివల్ల పరిస్థితి మరింత చిక్కులో పడింది. అస్తిత్వం ఇంకా పరిమితమైపోయింది. అయితే దీనివల్ల నిర్దిష్ట కాల పరంపరతో సంబంధం ఏర్పడి కర్మ మార్గం సరళమవుతుంది. లోపల ఉన్న చైతన్యానికి మాత్రం గతం తెలుసు. స్మృతిలోకి లేదా గత కర్మ వల్ల కలిగే ఫలితంలోకి లోపలి చైతన్యం గతాన్ని పైకి పంపిస్తూ ఉంటుంది. దీన్నే మనం కర్మ అంటూ ఉంటాం. అలాగే దానికి భవిష్యత్తు తెలుసు. అది 3 కాలాల్లోనూ విభజనలు లేకుండా జీవిస్తుంది. ఉపరితల చైతన్యం ఆ విధంగా చేయలేక కేవలం వర్తమానంలోనే నిమగ్నమైపోతుంది. ఈ కారణాల వల్ల మానవుడు ఉపరితలానికి బద్ధుడైపోతున్నాడు. అలాగే ఈ జన్మలో తనకు సంక్రమించిన నామరూపాలే తాను అనుకుంటూ గత జన్మ గాని రాబోయే జన్మ గాని తెలియకుండా ఉంటున్నాడు. అయితే ఈ ఉపరితల జీవితం అతని యథార్థ సత్యం కాదు, పూర్తి సత్యం కాదు. ఆచరణకు ఉపరితల జీవితానికి కావలసిన సత్యం. అంత మాత్రాన అది అసత్యం కాదు. దీనికి నెగిటివ్ భాగం అజ్ఞానం. ఈ అజ్ఞానం ఆచరణ సత్యాన్ని కూడా వికృతం చేస్తుంది. అందుచేతనే మానవుడు తన యథార్థ సత్యాన్ని బట్టి కాకుండా సగం నిజం సగం అబద్ధం అయిన అజ్ఞానాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాడు. ప్రత్యేక స్థితిలో నిమగ్నమైపోయే లక్షణం వల్లనే మానవుడు జీవితంలో తాను నిర్వహించవలసిన పాత్రను నిర్వహించగలుగుతున్నాడు. ఆ పాత్రలోనే లీనమై మిగిలిన దాన్నంతా వెనకుంచుతున్నాడు. ఉదాహరణకు ఒక నటుడు, కవి, సైనికుడు మొదలైన అనేక పాత్రలు నిర్వహించే ప్రజ్ఞ గలవాడు అనుకుందాం.
ఒక సమయంలో ఈ పాత్రలో ఒకదాని మీదే కేంద్రీకరించి విజయం సాధించగలుగుతాడు. అంటే మిగతా వ్యక్తిత్వం అంతా వెనక ఉండిపోయి నటుడు లేదా కవిగా లేక సైనికుడిగా మాత్రమే అతడు ప్రవర్తించవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఏ పాత్రలో లీనమైనా అందులో అతడు సాధించే విజయానికి అతని వ్యక్తిత్వం అంతా కారణమే. ఏ పాత్ర పోషించినా దాని వెనుక మొత్తం మనుష్యుడున్నాడు. అతని స్వభావం, మనస్సు, అతనికి అందుబాటులో ఉన్న సమాచారం, ప్రతిభ, శాంతం ఆ పాత్ర వెనుక పనిచేస్తాయి. ఈ జన్మలోనే కాదు, గత జన్మలో కూడా పనిచేస్తాయి. అలాగే ముందే నిర్ణయమైన భవిష్యత్తు కూడా దానికి తోడ్పడుతుంది. కానీ అవన్నీ వెనక ఉండిపోయి అతని ఫోర్స్ అప్పుడు నిర్వహించవలసిన పాత్రలోనే పూర్తిగా లీనమైపోయి తక్కిన దాన్నంతా మర్చిపోయింది. ఇది బలహీనత గాని లోపం గాని కాదు, చైతన్యానికి ఉన్న గొప్ప శక్తి. అయితే ఈ ఉదాహరణలో ఒక పాత్ర పోషించేవాడు ఆ పాత్రలో నిమగ్నతను రద్దు చేసుకుని తన వ్యక్తిత్వం దగ్గరకు తెలియపోయినట్లుగా ఉపరితలంలో జీవిస్తున్నవాడు అంత సులభంగా యథార్థ మానవుడి దగ్గరకు పోలేడు. అందుకు ఎంతో ఆత్మశిక్షణ కావాలి. లోతుగా, ఎత్తుగా, విశాలంగా పోవాలి. ఏది ఏమైనా ఈ నిమగ్నతకు ఉపరితలంలో కొంత ఉపయోగం అయితే ఉంది. తాను నిర్వహించే పాత్రకు న్యాయం జరగాలంటే ఈ నిమగ్నత అవసరమవుతుంది. చైతన్యానికి ఉన్న నిమగ్నతాశక్తికి మరొక ప్రయోజనం కూడా ఉంది. దీనివల్లనే మనుష్యుడు ప్రస్తుతం చేస్తున్న కర్మలో పూర్తిగా లీనమవుతున్నాడు. అప్పుడు జరిగే కర్మ తప్ప ఇంకేది అతని జ్ఞాపకం ఉండదు. ఒక్కొక్కసారి తన పాత్రలో జీవించే నటుడు, కవితావేశంలో మునిగిపోయిన కవి, కర్తవ్య దీక్షలో నిమగ్నమైన సైనికుడు తన కర్మలోనే లీనమై తన వ్యక్తిత్వాన్ని శాంతం మర్చిపోవచ్చు. అలాగే విపరీతమైన క్రోధంలో మనమే క్రోధమైపోయి మన వ్యక్తిత్వాన్ని మర్చిపోవచ్చు. అయినా అతడు మళ్లీ స్వస్థితికి తిరిగి వస్తాడనుకోండి. వ్యక్తిగత చైతన్య నిమగ్నతలాగా విశ్వ చైతన్య నిమగ్నత అంత తొందరగా తొలగిపోయేది కాదు. ఈ నిమగ్నత సంపూర్ణ స్థితికి చేరినప్పుడు దాన్ని ఇన్కాన్షియన్స్, అచేతన అంటాం. భౌతిక ప్రకృతిలో మనం చూసే అచేతనా స్థితి ఇటువంటి సంపూర్ణ నిమగ్నత కారణంగానే వచ్చింది. అచేతన అంటే చైతన్యం పూర్తిగా తన్ను తాను మర్చిపోయిన స్థితే గాని చైతన్యం లేని స్థితి కాదు. అందులో రహస్యంగా అంతరాత్మ, ఇచ్ఛ, బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి. ఉపనిషత్తుల భాషలో అందులో చిత్ వర్తిస్తోంది. అయినా దృశ్యస్థితిలో మాత్రం అది అచేతనగా వ్యవహరిస్తోంది. తన కర్మలో బందీ అయిపోయి యథార్థ ఆత్మ దగ్గరకు, సమగ్ర చైతన్యం దగ్గరకు, చైతన్య శక్తి దగ్గరకు తిరిగిపోలేకుండా ఉన్నది. ప్రపంచం అంటే చైతన్యం నిమగ్నమైన స్థితి కాబట్టి, అదే అజ్ఞానం కాబట్టి, అజ్ఞానం లేకపోతే అభివ్యక్తి లేదు. కాలరహిత స్థితిలోనే జీవిస్తే మానవుడు కాలప్రవాహంలోకి వచ్చేవాడే కాదు. అతీత చేతనలోనూ అంతరంగంలోనూ జీవిస్తే ఇప్పట్లాగా మానసిక తత్వం అనే ముడి ద్వారా తన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధాన్ని చిక్కు చేయటం, విడదీయటం జరిగేది కాదు. అహంలో కాకుండా విశ్వాత్మలోనే జీవిస్తే అతడికి ప్రత్యేక కర్మ, వ్యక్తిత్వం, తన కేంద్రం నుంచే సర్వాన్ని చూడటం ఉండేవి కావు. కాలం, ఉపరితల చైతన్యం, అహం అతనికి ఆత్మరక్షణ కలిగించే కోట వంటివి. దాన్ని అడ్డం పెట్టుకునే అతడు విశ్వంలో తన ప్రాపంచిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలిగాడు. అజ్ఞానమే లేకపోతే అతడు శరీరంలో, జీవంలో మునిగిపోయిన మనస్సులో జీవించకుండా దివ్య చైతన్యంలోనే ఉండిపోయేవాడు. అయితే ఈ అభివ్యక్తి వల్ల, ఈ తాత్కాలిక ఆత్మను మర్చిపోవటం వల్ల జరిగిన మేలేమిటి? తను తాను పూర్తిగా మర్చిపోయి మళ్లీ తను తాను కనుక్కోవటంలో ఒక గొప్ప హర్షం ఉంది. ఆ హర్షం అజ్ఞానం వల్లే వస్తుంది. అజ్ఞానం లేకపోతే విశ్వ అభివ్యక్తి అసలు ఉండనే ఉండదు అని అనలేము. కానీ ఆ విశ్వం మనం ఇప్పుడు జీవిస్తున్న విశ్వంలాగా ఉండేది కాదు. ఉన్నత ప్రపంచాలకే పరిమితమయ్యేది. పరిణామం లేని ఒకే నమూనాగా
టైపల్ నాన్ ఇవాల్వింగ్ కాస్మోస్ గా ఉండేది. అందులో ప్రతి జీవి తన ప్రకృతి ధర్మానికి సంబంధించిన పూర్ణ ప్రకాశంలో జీవించేది. ఇక్కడ మనం సాధించవలసిన గమ్యం అక్కడ ఎప్పుడూ ఉండే స్థితి అయ్యేది. తన అస్తిత్వానికి తన ప్రకృతికి వ్యతిరేకాలుగా కనిపించే స్థితుల్లో తన్ను తాను కనుగొనాలనే ఉద్దేశంతో సచ్చిదానందం భౌతికమైన అజ్ఞానంలోకి దిగొచ్చింది. ఉపరితలం మీద ముసుగులాగా అజ్ఞానాన్ని ఆవహించింది. తన కర్మల్లో రూపాలలో నిమగ్నమైపోయి తానెవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తోంది. జ్ఞానం క్రమంగా బయటకు వచ్చేటప్పుడు ఏర్పడే కొత్త కొత్త పరిస్థితుల్లో తన్ను తాను మళ్లీ కనుక్కోవాలని, ఆ వెలుగులో జీవితాన్ని దివ్యంగా పరివర్తన చేయాలని అంతరాత్మ కోరుతోంది. అతి త్వరగా చిటికలో పరిపూర్ణ ప్రకాశ హర్షం నిండిన స్వర్గాలకు చేరుకోవాలనేదే లక్ష్యమైతే ఈ విశ్వ ఆవృత్తితో కాస్మిక్ సైకిల్తో అవసరం ఉండేది కాదు. అజ్ఞానపు గాడిలోనే పడి తిరుగుతూ ప్రయోజనం లేకుండా చేసిన దాన్నే మళ్లీ చేస్తూ ఉండటం కూడా ఉద్దేశం కాదు. అలా అయితే అజ్ఞానానికి ఏ ప్రయోజనం లేకపోగా అది ఒక పెద్ద తప్పు అయి ఉండేది. కానీ నిజానికి అజ్ఞానం వల్ల జరగవలసిన కార్యక్రమం ఉండబట్టే అది రావాల్సి వచ్చింది. ఆత్మానందాన్ని విశ్వాతీతంలో కాకుండా విశ్వంలోనే అనుభవించాలని, భౌతిక స్థితి వల్ల కలిగిన వ్యతిరేక పరిస్థితుల్లోనే హర్ష ప్రకాశాల స్వర్గాన్ని చూరగొనాలని, సంఘర్షణ ద్వారానే తను తాను కనుక్కుని సంతోషం పొందాలని సంకల్పించి అంతరాత్మ మానవ శరీరంలో జన్మించింది. ఆవృత్తాల పరంపరలో మానవ జాతి శ్రమపడుతూ ఉండటానికి కూడా ఇదే ప్రయోజనంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి అజ్ఞానం తప్పిదం గాని పతనం గాని కాదని, ఒక ప్రయోజనం కోసం దిగి రావటమేనని, అదో శాపం కాదని, దివ్యమైన అవకాశమని స్పష్టపడుతోంది. అజ్ఞానం మనస్సులో ప్రారంభమైంది అంటే మనస్సులో ఆత్మ చైతన్యం మరుగున పడింది అన్నమాట. మనస్సుకు భిన్నత్వం ప్రధాన లక్షణం కాబట్టి అది విభేదాలను సృష్టించింది. దివ్య చైతన్యానికి మనస్సుకి మధ్య తెరపడింది. దాంతో దివ్య చైతన్య ప్రకాశం రాకుండా పోయింది. వచ్చినా చెదరిపోయి వికృతంగా విభజనగా ప్రతిఫలించిన వెలుగే బయటకు వచ్చింది. అటువంటి తెర ఒకటి ఉన్నట్లు ఈశావాస్యోపనిషత్తు పేర్కొంది. అదే బంగారు మూత. ఆ తెర తొలగించే ప్రయత్నంలో మన చేతనాశక్తి కాన్షియస్నెస్ ఫోర్స్ బాహ్య గమనాన్ని నిశ్చలం చేసి రహస్యంగా ఉన్న అంతర్గతం మీదే కేంద్రీకరిస్తుంది. కానీ ఆ విధంగా అంతర్గత నిమగ్నతలో ఉండిపోవాల్సిన పని లేదు. తిరిగి తన సమగ్రమైన చైతన్యాన్ని పొందవచ్చు. పరిమితిని విడిచిపెట్టి అభివ్యక్తిని ఆలింగనం చేసుకోవచ్చు. అస్తిత్వాన్ని ఉన్నత స్థాయికి లేవనెత్తి ఉన్నత శక్తుల్ని కిందికి తెచ్చి అభివ్యక్తిని పరివర్తన చేయవచ్చు. ఇదంతా తపస్సు వల్లనే జరుగుతుంది. జ్ఞానం పరిమితం కావటం దాని బలహీనత కాదు, శక్తి. దీనివల్ల సమగ్రతకు వచ్చిన లోటు లేదు. అజ్ఞానం జ్ఞానానికి పరిమిత రూపమని, తను తాను మరిచిపోయిన జ్ఞానం సమగ్ర ఆత్మజ్ఞానాన్ని కోల్పోయి ఒకే క్షేత్రం మీద విశ్వగమనానికి ఉపరితలం మీద నిమగ్నమైపోయిందని, అదే అజ్ఞానమని బోధపడింది. కాని అంతుబట్టని ఒక భీకర సమస్య మానవుణ్ణి అనాదిగా వేధిస్తూ ఉన్నది. అదే దుష్టత్వం లేదా పాపం. విశ్వంలో అసత్యానికి, పొరపాటుకి, తప్పుకి, దుష్టత్వానికి అవసరం ఏమిటో తెలియడం లేదు. అయితే యథార్థ స్థితిని గురించి మనం భావించిన దాన్ని బట్టి చూస్తే ఈ విరుద్ధ స్థితులకి ఏదో ప్రాముఖ్యత, ఏదో అవసరం, ఏదో విధి ఉండి తీరాలి. అవి యాదృచ్ఛికంగా వచ్చి ఉండవు. ఎన్నటికీ మనం తెలుసుకోలేని నిష్ఠగా అయి ఉండవు. యథార్థ స్థితి సర్వ వివేకం కలది కాబట్టి వాటికి ప్రయోజనం లేకుండా ఉండదు. అందుచేత వాటి మూలాన్ని, పరిమితుల్ని, ప్రకృతిలో వాటి స్థానాన్ని మనం కనిపెట్టాలి. నిరపేక్ష స్థితికి దుష్టత్వానికి ఉన్న సంబంధం, విశ్వవర్తనాల్లో దుష్టత్వానికి మూలస్థానం, వ్యక్తిలో అది చేసే పని, దాని పట్టు పరిశోధించి తెలుసుకోవాలి.
అచేతన అజ్ఞానం దుష్టత్వానికి కారణం కాబట్టి, నిరపేక్షంలో అవి లేవు కాబట్టి అక్కడ దుష్టత్వం ఉత్పన్నమయ్యే ప్రశ్నే లేదు. కొంతమంది సత్యం శ్రేయం లాగా అసత్యం దుష్టత్వం కూడా ఎప్పుడూ ఉండేవి అంటారు, కానీ అది నిజం కాదు. అజ్ఞానం లేని చోట ఉండవు. ప్రపంచ గమనానికి ఇవి ఉపఫలితాలు, బై ప్రోడక్ట్స్. అసత్యం, దుఃఖం, దుష్టత్వం అనే అంధకార పుష్పాలకు మూలం అచేతన అనే నల్లని నేలలో ఉంది. అజ్ఞానం అచేతన ఉన్నంత వరకే ఉంటాయి. వస్తువుల బాహ్య రూపం దగ్గరే మన దృష్టి ఆగిపోవడం వల్ల వాటి సత్యం మనకు తెలియటం లేదు. లోపలికి పోయినా మనకు సత్యం ప్రత్యక్షంగా కనిపించదు. ప్రాతినిధ్యాలు, ఊహలు, అనుమానాల ద్వారా అప్రత్యక్షమైన జ్ఞానం మాత్రమే వస్తుంది. వాటిని అంటి నీడగా పొరపాటు వెంబడిస్తుంది. వస్తువుల సత్యాలను ఉన్నవి ఉన్నట్లుగా మనం చూడలేము. అభేద జ్ఞానానికి ప్రత్యక్షంగా సత్యం కనిపిస్తుంది. ఒకవేళ ఆ చూపు పరిమితమైనా సరే పోగలిగినంత వరకు అది ప్రామాణికంగా ఉంటుంది. ప్రామాణికత, అథెంటిసిటీ ఉంటే సంపూర్ణత, అబ్సల్యూట్నెస్ దాని వెనుకనే వస్తుంది. అజ్ఞానానికి ప్రామాణికత లేదు. అంతేకాదు, దానికి స్వయం స్థితి, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ లేదు. జ్ఞానం పరిమితమైతే లేకుండా పోతే అజ్ఞానం అవుతుంది, గాని సత్యాన్నించి వేరుగా పోతే పొరపాటు, సత్యం వికృతమైతే అసత్యం వస్తాయి. జ్ఞానం అలా కాదు. అజ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉంటుంది. మానవ మనస్సులో అజ్ఞానం జ్ఞానంగా మారటం వల్ల అజ్ఞానం లేకపోతే జ్ఞానం లేదేమో అనిపిస్తుంది. కానీ జ్ఞానం మన లోతుల్లో నుంచి స్వతంత్రంగా పైకొస్తుంది. అంతేగాని అజ్ఞానం జ్ఞానానికి కారణం కాదు. మానవుల మంచి చెడు విలువలు అనిశ్చితాలు, సాపేక్షాలు. ఒకచోట ఒక కాలంలో సత్యం అనుకున్నది మరొక చోట మరొక కాలంలో పొరపాటు అవుతుంది. మనం ఇప్పుడు మంచి అన్నది ఇంకొక చోట వేరు కాలాల్లో చెడు అవుతుంది. అదీగాక మనం మంచి అనేదానికి చెడు ఫలితం రావటం, చెడు అన్నదాని నుంచి మంచి రావటం కూడా మనం చూస్తున్నాం. జ్ఞాన అజ్ఞానాలు కలిసిపోయి ఉండటం చేత మన మంచిని అజ్ఞానంగా తప్పుగా అన్వయించటం వల్ల గాని, దుష్టశక్తులు జోక్యం వల్ల గాని మంచి నుంచి చెడు వస్తుంది. దోష చైతన్యం ఉన్నప్పటికీ దాని వెనుక నుంచి నిజమైన చైతన్యం ఏదో జోక్యం చేసుకోవటం వల్ల గాని, మంచి శక్తులు కలగజేసుకోవటం వల్ల గాని చెడు మంచి కారణం అవుతుంది. ఈ మిశ్రమం, సాపేక్షత మానవుల మానసిక తత్వంలోవి. మానవ జీవితంలో విశ్వశక్తి పనిచేస్తున్న విధానాలు. భౌతికంగా బాధ, శారీరక బాధ అజ్ఞానం వల్ల కలిగినవి కావు కదా అనొచ్చు. కానీ ఆలోచించి చూస్తే బాధ, దుఃఖం ఎటువంటివైనా సరే ఉపరితల జీవికి సరిపడినంత చైతన్య శక్తి, కాన్షియస్నెస్ ఫోర్స్ లేకపోవడం వల్లే కలుగుతాయి. విశ్వ స్పర్శల్ని తట్టుకోలేకపోవటమే బాధకి మూల కారణం. మనలో తేజోమయమైన చైతన్యం, సమగ్ర అస్తిత్వంలో ఉండే దివ్యశక్తి, డివైన్ ఫోర్స్ ఉంటే అలా జరగదు. సత్యం, అసత్యం, మంచి చెడు ఒకదాని మీద ఒకటి ఆధారపడలేవు. వెలుగు నీడల్లాగా అవి పరస్పర విరుద్ధాలు. నీడ వెలుగు మీద ఆధారపడుతుంది గాని వెలుగు నీడ మీద ఆధారపడి లేదు. అసత్యానికి, దుష్టత్వానికి ప్రధాన స్థితి లేదు, అనంత శక్తి లేదు, శాశ్వత అస్తిత్వం లేదు. సంభావ్యతగా కూడా వాటికి స్వయం స్థిత యథార్థంలో ఉనికి లేదు. అసత్యం, దుష్టత్వం విషయంలో మొదటగా మనం గమనించవలసింది ఏమిటంటే, విశ్వం అభివ్యక్తం కావడంలోనే అవి సంభవించాయి. కాలాతీత స్థితిలో ఉండవు. కారణం, అక్కడ ఏకత్వం, ఆనందం తప్ప ఇంకేమీ లేవు. చైతన్య శక్తిలో ఏకత్వం ఉంటే, ఒకవేళ భిన్నత్వం ఉన్నా పరస్పరత్వం, మ్యూచువాలిటీ ఉంటే పొరపాటుకు అవకాశం ఉండదు. తన గురించి తనకు తెలిసిన ఏకత్వం ఆధారంగా సత్యం ప్రవర్తిస్తే అసత్యానికి తావుండదు, దుష్టత్వం ప్రవేశించదు. ప్రత్యేకత ప్రవేశించడంతో ఇవి కూడా దాని వెంబడే ప్రవేశిస్తాయి. ప్రత్యేకత వ్యతిరేకతగా అజ్ఞానం మారినప్పుడు
తప్పుగా వర్తించే జ్ఞానం, ఇచ్ఛ, అనుభూతి, కర్మ, ప్రతిచర్య సంభవిస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విశ్వం సృష్టి కావటానికి పూర్వమే ఉన్న మానసిక ప్రాణిక భూమికల్లో అసత్యం, దుష్టత్వం పుట్టాయా? అవి మనస్సులో, జీవనంలో సహజంగా ఉన్నవా, లేక భౌతికానికి మాత్రమే చెందినవా? ఒకవేళ భౌతికాతీతమైన మనోజీవాల్లోనే వాటికి ఉనికి ఉంటే అక్కడ అవి మొదటి నుంచి ఉన్నాయా? అలా ఉండటం తప్పనిసరి అనుకోవాలా? మన ప్రపంచాలకు అవతల ఉన్న ప్రపంచాలలో అసత్యం, దుష్టత్వం ఉన్నాయని సాంప్రదాయంగా మానవులు నమ్ముతూ వస్తున్నారు. మన ప్రపంచంలో, జీవ మనస్సులో, జీవశక్తిలో కనిపించే వికృత రూపాలకు పునాదిగా భౌతికాతీతమైన ప్రాణిక మనస్సుకు, జీవానికి చెందిన శక్తులు, రూపాలు వ్యవహరిస్తాయి. ఈ శక్తులకు ఆకృతి వహించిన భౌతికాతీత జీవులున్నారు. వారు మూల స్వభావంలో అజ్ఞానంతో, చైతన్య అంధకారంతో, శక్తి దురుపయోగంతో, ఆనంద వికృతితో, మనం దుష్టత్వం అని పిలిచేదాని కారణాలు, పర్యవసానాలు అన్నింటితో అనుబంధం కలిగి ఉంటారు. ప్రాపంచిక జీవుల మీద తమ దుష్ట నిర్మాణాలను విధిస్తారు. అభివ్యక్తిలో తమ ఏలుబడి కొనసాగించాలని తహతహలాడతారు. వెలుగు, సత్యం, మంచి వృద్ధి కావటం సహించలేరు. అంతరాత్మ దైవ చైతన్యం వైపు, దైవస్థితి వైపు అభివృద్ధి కావటం వీరికి అసలు గిట్టదు. సాంప్రదాయం తేజోమయ శక్తులకి, అంధకార శక్తులకి మధ్య, మంచికి చెడుకు మధ్య, విశ్వ సామరస్యానికి అరాచకానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నట్లుగా వర్ణించి చెప్పింది. ఈ సాంప్రదాయం ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో ఉంది. ప్రాచీన గాథల్లో, మతంలో, అతీంద్రియ జ్ఞానంలో ఈ భావన దృఢంగా నిలిచి ఉంది. సాంప్రదాయం చెప్పిన విషయాలు హేతుబద్ధమైనవే కాక అంతర్గత అనుభవంలో కూడా సరైనవేనని మనం గ్రహించవచ్చు. భౌతిక ప్రపంచం ఒకటే యథార్థం అనే భావంలో బందీలం కాకపోతే ఇందులో ఉన్న నిజం మనకు స్పష్టంగా తెలుస్తుంది. విశ్వానికి ఆత్మ, చైతన్యం ఉన్నట్టే ఫోర్స్ కూడా ఉంది. అన్నింటినీ కదిలించేది అదే. ఈ మూల విశ్వశక్తి మీద ఆధారపడి వర్తించే అనేక విశ్వశక్తులున్నాయి. ఆ విశ్వంలో మూలశక్తి చేసే కర్మకవి రూపాలు. ఈ విశ్వంలో రూపం కలిగిన ప్రతిదానికి ఆధారంగా ఓ ఫోర్స్ లేదా ఫోర్సులుంటాయి. అవి దాన్ని సఫలం చేసి ముందుకు తీసుకుపోతాయి. దాని విధి నిర్వహణలోనే వాటికి పునాది ఉంటుంది. దాని జయంలో, వృద్ధిలో, ప్రాబల్యంలో తమ జయాన్ని, దాని బ్రతుకులో తమ సాఫల్యతను పొందుతాయి. ఈ శక్తులు రెండు విధాలు. ఒకటి జ్ఞానానికి, వెలుగుకు చెందినవి. రెండు అజ్ఞానానికి, అంధకారానికి చెంది అజ్ఞానాన్ని, అచేతనను వీలైనంతగా పొడిగించాలి అని ప్రయత్నించేవి. మొదటివి సత్యం ఆధారంగా జీవిస్తుంటే రెండోవి అసత్యంలో మనుగడ సాగిస్తాయి. వేదాలు వీటినే దేవతలు, వారిని వ్యతిరేకించే అసురులు, రాక్షసులు, పిశాచాలు అని పేర్కొన్నాయి. జురాస్ట్రియన్, సెమిటిక్ మత సాంప్రదాయాల్లో కూడా ఇటువంటి భావనే కనిపిస్తుంది. విజ్ఞాన శాస్త్రం దీన్ని నమ్మకపోయినా ఈ భావన హేతుసమ్మతమే. కంటికి కనిపించని భౌతిక విశ్వశక్తులు నిర్జీవ వస్తువుల మీద ప్రభావం చూపిస్తాయి అని విజ్ఞాన శాస్త్రం నమ్ముతున్నప్పుడు, కనిపించని మానసిక ప్రాణిక శక్తులు ఉండవని గాని, అవి మానవుల మీద ప్రభావం చూపలేవని గాని చెప్పటం పొరపాటు. భౌతిక ప్రపంచంలో ఉన్న మనస్సు, జీవం పదార్థం మీద పదార్థం ద్వారా వర్తించగలుగుతున్నప్పుడు తమ సొంత భూమికల్లో అవి చేతనారీయ జీవుల్ని రూపొందించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ జీవులు మనకు కనిపించని సూక్ష్మ ద్రవ్యంతో తయారై ఉండవచ్చు. సూత్రప్రాయంగా ఇందులో విడ్డూరం ఏదీ లేదు. దీన్ని బట్టి మంచి చెడులు మొట్టమొదట పుట్టింది ఇప్పటి మన ప్రపంచ జీవితంలో కాదని, అసలు మూల జీవితంలో అని, అందుచేత వాటి మూలం భౌతికాతీతమైన స్థితిలో ఉందని తేలుతున్నది. అంతరంగ అనుభవం కూడా దీన్నే రూఢి చేస్తున్నది. ఉపరితలం నుంచి లోపల లోతుల్లో పోతే
మానవుని మనస్సును, హృదయాన్ని, సంవేదనను కదిలిస్తున్న శక్తులు అతని అధీనంలో లేవు అని తెలుస్తుంది. తన కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండానే విశ్వశక్తుల చేతిలో తాను ఉపకరణాన్ని అవుతున్నానని అతనికి కనపడుతుంది. ఏవో జోక్యం చేసుకుని తను తాను నడిపిస్తున్నాయని, ఏవో సూచనలు, ప్రేరణలు తన మనసు నుంచే వచ్చినట్లుగా వచ్చి మారు రూపాలతో వ్యవహరిస్తున్నాయని అతడు గ్రహిస్తాడు. తాను ఆకృతి వహించిన అంతరాత్మని తన కర్మ ద్వారా విశ్వ ప్రకృతికి తన్ను తాను సఫలం చేసుకోవడానికి చూస్తోందని కూడా తెలుసుకుంటాడు. అజ్ఞానానికి జ్ఞానానికి మధ్య జరిగే వివాదానికి తాను రంగస్థలాన్ని అని కూడా అతనికి బోధపడుతుంది. దైవ అసుర శక్తులు పనిచేసేటప్పుడు మానవ పరిమితుల్ని మించిపోయి వర్తించవచ్చు. మానవుల్ని అవి దేవతలుగా రూపొందించవచ్చు, లేదా రాక్షసుల్ని, పిశాచాల్ని కూడా చేయవచ్చు. అవి మానవుల్ని పూర్తిగా లోబరుచుకుని అతని సమస్త ప్రకృతిని కైవసం చేసుకోవచ్చు. ఆ సందర్భాలలో మానవుడు మానవత్వ పరిధిని దాటిపోతాడు. ముఖ్యంగా దుష్టత్వం మానవ పరిమాణాన్ని మించిపోయి మానవ వ్యక్తిత్వాన్ని అతిక్రమించి హద్దు పద్దు లేకుండా పెరిగిపోవచ్చు. అతని రాక్షసత్వం విపరీతంగా పెరిగి ఎదురులేనంతగా సంపూర్ణమైపోతుంది. అప్పుడు దాని సాపేక్షమనటం ఎలా? సత్యం, శివం, సుందరం వైపు పోవాలని మానవుడు ఎలా ఆరాటపడుతున్నాడో అలాగే దుష్టత్వం వైపు పోవాలని కూడా తహతహలాడుతున్నాడు. కాబట్టి సత్యం, శివం, సుందరం లాగా దుష్టత్వం, అసత్యం కూడా స్వతంత్రమైన ప్రతిపత్తి గల శక్తులు అని అనుకోవచ్చునా? అలా అనుకోవటం కుదరదు. ఎందుకంటే అపారమైనంత మాత్రాన సంపూర్ణమైనట్లు కాదు. సంపూర్ణత్వం, అబ్సల్యూట్నెస్ పరిమాణాన్ని బట్టుండదు. అది పరిమితి లేనిది అనటం అపారమైందని అర్థంలో కాదు. దాని ప్రధాన స్థితికి స్వేచ్ఛ ఉంది అని అర్థం. అది అణువులో అభివ్యక్తం కాగలదు, మహత్తులో కూడా అభివ్యక్తం కాగలదు. బాధ, దుష్టత్వం అదుపు లేకుండా అపారం కాలేవు. బాధ అతిశయిస్తే తాను ఎందులో అభివ్యక్తం అయిందో అది నశించిపోతుంది. లేకపోతే బాధ తెలియని అపస్మార స్థితి అయినా వస్తుంది. అరుదుగా అది ఆనందంగా కూడా మారిపోతుంది. అలాగే దుష్టత్వం పెచ్చుమీడితే ప్రపంచాన్ని ధ్వంసం చేస్తుంది, లేదా తనను భరించి నిలబెట్టిన దాన్నే నాశనం చేస్తుంది. అనంత స్థితిని చేరుకోవాలని అంధకార దుష్టశక్తులు ఆశిస్తాయి. కానీ వాటికి చేతనైందల్లా అపారం కావటం తప్ప అనంతం కావటం కాదు. పొరపాటు, దుష్టత్వం, అసత్యం విశ్వశక్తులే, కాస్మిక్ పవర్స్. కానీ సాపేక్షమైనవి. ఎందుకంటే సత్యం, శ్రేయం వికటిస్తే అసత్యం, దుష్టత్వం అవుతాయి. కానీ అసత్యానికి, దుష్టత్వానికి స్వతంత్ర స్థితి లేదు. సత్యం, శ్రేయం వాటంతటా ఉండగలవు. అసత్యం, దుష్టత్వం ఉంటేనే ఉంటాయని చెప్పలేం. అందుచేత అసత్యానికి, దుష్టత్వానికి స్వతంత్రంగా ఉనికి లేదు. అసత్యం, దుష్టత్వం భౌతిక ప్రపంచానికి పైన ఉండే భూమికల్లో ఉన్నాయని చెప్పడం వల్ల అవి మొట్టమొదటి నుంచి ఉంటూ వస్తున్న విశ్వసూత్రాలు, ఒరిజినల్ కాస్మిక్ ప్రిన్సిపుల్స్ అని చెప్పకూడదు. భౌతికానికి పైన ఉండే జీవ భూమికల నిమ్న భాగం వరకే అవి వ్యాపించున్నాయి. కానీ అంతకు పైన వాటికి ఉనికి లేదు. అవి వాయుశక్తులు. ప్రాచీన పరిభాషలో వాయువు అంటే జీవసూత్రం. కాబట్టి ప్రాణిక సూత్రం ప్రబలంగా, ప్రధానంగా ఉన్న మధ్యంతర ప్రపంచాల్లోనే వాటి జన్మస్థానం. అందువల్ల విశ్వంలో ఇవి ప్రధాన శక్తులు కావు. జీవం లేదా జీవంలో ఉన్న మనస్సు వాటిని సృష్టించింది. కిందికి దిగి వచ్చే ముకుళనం, ఇన్వల్యూషన్ లో ఏర్పడ్డ ప్రపంచాలు, పైకి పోయే పరిణామ క్రమంలో వచ్చిన ప్రపంచాలు సమాంతరంగా ఉన్నాయి. వాటిని మన ప్రపంచం సృష్టించలేదు. దిగి వస్తున్న ప్రపంచ వ్యవస్థకి అనుబంధంగా అవి సృష్టి అయినాయి. పరిణామం పొందే ప్రపంచానికి ఆధారంగా వాటి నిర్మాణం జరిగింది. అక్కడే దుష్టత్వం ఉంటుంది. సర్వ జీవితంలోనూ అది స్వభావ సిద్ధంగా ఉండదు. కానీ ఒక సంభావ్యతగా, పూర్వ రూపకల్పనగా ఉంటుంది. ఈ కారణం చేత
అచేతన నుంచి పరిణామంలో బయటకు వస్తున్న చైతన్యంలో అది ఉండక తప్పదు. ఏది ఎలా ఉన్నా అసత్యం, పొరపాటు, తప్పు, దుష్టత్వం అనేవి అచేతన చైతన్యం వైపు తిరిగిపోతున్న మార్గంలో వచ్చినవిగానే మనం పరిశీలించాలి, అవగాహన చేసుకోవాలి. అక్కడే అవి సాధారణం, అనివార్యం అవుతున్నాయని గుర్తించాలి. ఈ పరిణామ క్రమంలో అవి ఎక్కడ పుట్టాయో, ఎక్కడ లేకుండా పోతాయో గమనించాలి. అచేతన నుంచి ప్రప్రథమంగా పదార్థం బయటకు వచ్చింది. పదార్థంలో అసత్యం, దుష్టత్వం ఉండే వీల్లేదు. ఎందుకంటే విభక్తమైన ఉపరితల చైతన్యం, దాని ప్రతిచర్యలు, రియాక్షన్స్ లేకపోతే ఇవి ఉండవు. భౌతిక శక్తుల్లో గాని, వస్తువుల్లో గాని అటువంటి ఉపరితల చైతన్యం ఏదీ వర్తించటం లేదు. భౌతిక స్థితుల్లో తేడాలు ఉన్నప్పటికీ మనస్తత్వ వ్యవస్థ అంటూ ఏదీ లేదు. తెలిసి చేసే కర్మలు గాని, ప్రతిచర్యలు గాని లేవు. నిప్పు కాలుస్తుంది, మూలిక రోగాన్ని నయం చేస్తుంది, నిజమే. కానీ వాటంతటవి ఆ పని చేయటం లేదు. మనుష్యుడు వాటిని ఉపయోగించినప్పుడు వాటికి తెలియకుండానే అవి ఆ పనులు చేశాయి గాని కావాలని చేయలేదు. అందుచేత భౌతిక ప్రపంచానికి మంచి, చెడు అనే విలువలు లేవు. ఉపయోగించేవాడే వాటికి ఆ విలువల్ని ఆపాదిస్తున్నాడు. కాబట్టి భౌతిక పదార్థం తటస్థం, బాధ్యత లేనిది. పరిణామ క్రమంలో తర్వాత వచ్చిన జీవంలో పెంపొందిన మనస్సు ద్వంద్వ స్థితికి శ్రీకారం చుట్టాయి. ప్రాణిక మనస్సు, కామన సంవేదనా మనస్సు, మైండ్ ఆఫ్ డిజైర్ అండ్ సెన్సేషన్ దుష్టత్వ భావనని, దుష్టత్వ వాస్తవాన్ని సృష్టించాయి. జంతు జీవితంలో మనం దుష్టత్వం అని పిలిచే హింస, క్రూరత్వం, మోసం మొదలైనవన్నీ ఉన్నాయి. కానీ నైతిక దుష్టత్వం అంటే మోరల్ ఈవిల్ లేదు. వాటికి పాపం, పుణ్యం అనే ద్వంద్వ స్థితి లేదు. జంతువు బ్రతికి ఉండటానికి, జీవప్రేరణ సంతృప్తికి కావలసిన ఏ కర్మైనా తప్పు కాదు. బాధ, సుఖం అనే రూపంలో మంచి చెడులు జంతు జీవితంలో కూడా ఉన్నప్పటికీ ఈ విలువలకు మనస్సు నైతికంగా ప్రతిస్పందించడం మాత్రం మానవుడిలో మాత్రమే ఉంది. అయితే మంచి చెడులు యథార్థం కావని, మనస్సే కల్పించిందని తొందరపడి నిర్ణయించకూడదు. అలా చేయటం వల్ల వీటి పట్ల తటస్థ ఉదాసీనత అవలంబించాలనో, లేదా సమానంగా వాటిని స్వీకరించాలనో, లేదా వైజ్ఞానిక దృష్టితో ప్రకృతి చేస్తున్నవన్నీ దైవం చేసినవేనో, ప్రతిదాన్ని నిష్పాక్షికంగా అనుమతించాలనో అర్థం వస్తుంది. ఇది కేవలం ఏకపక్ష దృష్టి. సత్యం 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి హేతువుకు దిగువన ఉన్న జీవానికి సంబంధించిన సత్యం. ఇందులో జీవ సృష్టికి, స్థితికి, నాశనానికి అవసరమైనంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తప్పొప్పుల ప్రసక్తి లేదు. 2, దేనితోనూ అనుబంధం పెట్టుకోకుండా వర్తించేది హేతువుకు చెందిన సత్యం. ఇక్కడ కూడా తటస్థమైన, నిష్పాక్షికమైన దృష్టే ప్రవర్తిస్తుంది. ఇది తాత్విక విజ్ఞాన శాస్త్రీయ దృష్టి. ఇది సాక్షిగా అన్నింటినీ చూస్తుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 3, హేతువుని మించి ఉండే సత్యం. ఆధ్యాత్మిక అనుభవంలో రూపొంది విశ్వ సంభావ్యతా క్రీడను, ప్లే ఆఫ్ యూనివర్సల్ పాసిబిలిటీ చూస్తూ అన్నింటినీ అజ్ఞాన, అచేతన పర్యవసానాలుగా అంగీకరిస్తుంది. ప్రశాంతితో, కరుణతో సర్వాన్ని దైవవర్తనంలో భాగంగా అనుమతిస్తుంది. ఉన్నత చైతన్యం, జ్ఞానం మేల్కొనటం వల్ల దుష్టత్వం నుంచి విడుదల కలిగేదాకా ఈ సత్యం వేచి ఉంటుంది. నిజంగా సహాయకారి కాగలిగితే, సాధ్యమైతే సహాయపడటానికి, జోక్యం చేసుకోవటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ స్థాయిల మధ్యలో మరొక చైతన్య సత్యం మేల్కొంటుంది. అదే మనకు పాపపుణ్యాల భావన కలిగిస్తుంది. వాటి అవసరం, ప్రాముఖ్యత మనకు తెలిసేటట్లు చేస్తుంది. నిజం చెప్పాలంటే పరిణామం చెందుతున్న ప్రకృతి నిర్వహిస్తున్న ప్రక్రియలో అత్యావశ్యకమైన అడుగుల్లో పాపపుణ్య భావన కలగటం ఒకటి. ఈ ద్వంద్వ భావన తల ఎత్తేది ఎక్కడ? ప్రాణిక మనస్సులోనే విచక్షణ ప్రారంభించింది అని అనిపిస్తుంది. జీవహానికి నచ్చింది, సహాయపడేది, మేలు చేసేది మంచి, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేది చెడు. ఆ తర్వాత మంచి చెడుల విలువ ఉపయోగాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ఉంటుంది.
సంఘ జీవితానికి సహాయపడేది, వ్యక్తికి సంఘంతో అనుబంధం కలిగించేది మంచి. దీనికి విరుద్ధంగా నడిచేది చెడు. ఆలోచన మనస్సు విలువ మరొక తీరుగా ఉంటుంది. ఈ విలువ ధర్మానికి, హేతుబద్ధతకి, నైతిక వ్యవస్థకు ప్రాధాన్యతిస్తుంది. మతం మరొక ధోరణి అవలంబిస్తుంది. భగవంతుడు ఒక ధర్మాన్ని నెలకొల్పాడని, ప్రకృతి దానికి విరుద్ధమైన వాటిని అనుమతించినా అవి చెడ్డవేనని, దైవం అంటే సత్యం, ధర్మం తప్ప ఇంకేమీ కాదని అంటుంది. ఇవేవీ లోతైన యథార్థాలు కావు. మంచి చెడు విచక్షణ ఇంకా లోపల నుంచి వచ్చింది. ప్రాణిక, మానసిక, మత ప్రమాణాలు అతి సంకుచితమైనవి, కఠినమైనవి, లేదా సంక్లిష్టతను, తబ్బిబ్బును కలిగించేవి. ఇంతకన్నా ఇంకా లోతైన సత్యం ఉన్నది. అంతర్బుద్ధితో ఆ సత్యాన్ని గ్రహించగలిగిందేదో మన లోపల ఉంది. మంచి చెడు విచక్షణకు నిజమైన అనుమతి ఆంతరంగికం, ఆధ్యాత్మికం, చిత్పురుషుడిది. ఇది మనం సాధారణంగా అనుకునే మనస్సాక్షిది కాదు. ఇది ఇంకా లోతైన ఆధ్యాత్మిక బుద్ధి, అంతరాత్మ వివేచన, మన స్వభావంలో పుట్టుకతోనే వచ్చిన వెలుగు వీటికి సంబంధించింది. ఈ పురుష సాక్షి ఎవరు? అతనికి పాపపుణ్యాల విచక్షణ వల్ల కలిగే మేలేమిటి? దీనికి అనేక సమాధానాలు చెప్పుకోవచ్చు. ఈ విచక్షణ వల్ల అచేతనతో, అజ్ఞానంతో కూడిన ప్రపంచ స్వభావం ఏదో తెలుస్తుంది. చెడు అనే దాన్ని గుర్తించి దాన్నించి మంచి వైపుకు పోవటానికి ఈ విచక్షణ ఉపయోగిస్తుంది. మంచిని అవలంబించి చెడును నిషేధించడం వల్ల స్వభావం పరిశుద్ధమవుతుంది. క్రమంగా పరమ శ్రేయస్సును గ్రహించి ప్రపంచం నుంచి భగవంతుని వైపు తిరగటానికి వీలవుతుంది. బౌద్ధులు అనుకున్నట్లు ఈ విచక్షణ వల్ల అజ్ఞాన, అహంకార సంశ్లిష్టత నశించి వ్యక్తిత్వం నుంచి, దుఃఖం నుంచి విముక్తి సాధ్యపడుతుంది. ఇవన్నీ ఇలా ఉంచి ఈ విచక్షణకు పరిణామంలోనే ఏదో ఆధ్యాత్మిక అవసరం ఉండవచ్చు. అజ్ఞానం నుంచి దివ్య ఏకత్వ సత్యంలోకి పెరగడానికి, దైవ చైతన్యం, దైవ అస్తిత్వం పరిణమించటానికి ఈ విచక్షణ తోడ్పడవచ్చు. అంతరాత్మ వ్యక్తిత్వం, చిత్పురుషుడు ఈ విచక్షణ కోరుతున్నాడు. అతడు కోరేది నైతికంగా వీటి మధ్య తేడా తెలుసుకోవటం కాదు, అంతకన్నా విస్తారమైన అర్థాన్ని కోరుతున్నాడు. సర్వదా సత్యం వైపు, శ్రేయం వైపు, సౌందర్యం వైపు తిరిగేది మనలో ఉన్న ఈ అంతరాత్మే. వీటి వల్లనే దాని ఎత్తు పెరుగుతుంది. వీటి వ్యతిరేక స్థితులు కూడా దాని అనుభవంలో అవసరమైన భాగమే. అస్తిత్వం ఆధ్యాత్మికంగా పెరుగుతూ ఈ వ్యతిరేకాలన్నింటినీ అతిక్రమించి పెరగాలి. అన్ని స్పర్శల నుంచి, సంఘటనల నుంచి వాటి రహస్యమైన అర్థాన్ని, సారాన్ని, దివ్యమైన ఉపయోగాన్ని అంతరాత్మ సమీకరిస్తుంది. కాబట్టి అనుభవం వల్లనే మనస్సు, జీవం అచేతనం నుంచి పరమ చైతన్యం వైపు, అజ్ఞాన విభజనల నుంచి సమగ్ర చైతన్య జ్ఞానాల వైపు పెరుగుతాయి. అంతరాత్మ ఈ ప్రయోజనం కోసమే ఉంది. జన్మ నుంచి జన్మకు అంతరాత్మ ఈ ఊర్ధ్వగమనాన్నే కొనసాగిస్తుంది. అయితే మనస్సు కల్పించుకున్న కృత్రిమ ప్రమాణాలు, అంతరాత్మ కనిపించే మంచి చెడులు ఒకటిగానే ఉండి తీరవలసిన అవసరం లేదు. అంతరాత్మ విచక్షణకు చాలా లోతైన అర్థం ఉంటుంది. ఏది వెలుగు వైపు పోతోందో, ఏది వెలుగు నుంచి దూరంగా పోతోందో దానికి బాగా తెలుసు. ఉన్నత స్థితిలో మంచి చెడు విచక్షణ ఉండదు అని అనుకున్నాం కదా, మరి అంతరాత్మ ఈ విచక్షణకు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తోంది అని ప్రశ్నించవచ్చు. ఉన్నత స్థితి మంచి చెడులకు అతీతంగా ఉంటుంది అంటే మంచిని, చెడ్డను తటస్థంగా, నిష్పాక్షికంగా అనుమతిస్తుంది అని అర్థం కాదు. మంచి ప్రేరణలకి, చెడు ప్రవృత్తులకి సమానంగా తల ఊగుతుందని అర్థం కాదు. సర్వ ప్రమాణాలకి పైన పరమసత్యానికి చెందిన ఆత్మధర్మం, సెల్ఫ్ లా ఉందని అర్థం. అలాగే పరమ విశ్వశ్రేయస్సు కూడా ఉంది. దాని ప్రమాణాలు వేరు, దానివల్ల వచ్చే ప్రయోజనం వేరు. అది మన మానసిక ప్రమాణాలకు అంతుబట్టదు. అచేతనం నుంచి మానసిక ప్రాణిక చైతన్యంలో, ఉపరితలంలో బయటకు వచ్చే ప్రక్రియలో
అసత్యం, దుష్టత్వం రావటానికి అవకాశం ఏర్పడింది. మానసిక తత్వం ప్రాణిక భౌతిక ద్రవ్యం లోపల నుంచి పెళ్లగించుకుని పైకి రావాలి. దాని మీద తన్ను తాను విధించుకోవాలి. అంతకు ముందే ఆవిర్భవించిన జీవరూపం పదార్థ జడత్వానికి వ్యతిరేకంగా నిలబడటమేగాక బయటి ప్రపంచానికి వ్యతిరేకంగా కూడా తన్ను తాను స్థాపించుకోవాలి. తన్ను తాను స్థాపించుకుంటున్న ప్రాణిక భౌతిక వ్యక్తి పెరగటం వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో చైతన్యం మొట్టమొదట కనిపిస్తుంది. మానసిక తత్వం వృద్ధి అవుతూ ఉంటే మానసిక ప్రాణిక భౌతిక అహం వృద్ధి కావటంలో చైతన్యం కనిపిస్తుంది. ఈ విధంగా చైతన్యం, జ్ఞానం వృద్ధి చెందటం ఏదో అద్భుతంగా అనిపిస్తుంది. కానీ నిజానికి అదివరకే అవి రహస్యంగా ఉండి కొద్ది కొద్దిగా బయటకు వచ్చాయని గ్రహిస్తే ఇందులో అద్భుతం ఏం లేదు. జంతుజీవికి జ్ఞానం అంతర్బుద్ధి వల్ల, అంతఃప్రేరణ వల్ల వస్తుంది. వ్యక్తికి ప్రపంచంతో ఉపరితలంలో కలిగే సంబంధం కూడా జ్ఞానం కలిగే సాధనమే. ఆ సంబంధం వల్ల సంవేదన, ఇంద్రియ గ్రహణం, బుద్ధి రూపొందుతాయి. అయితే అంతర్లీనంగా చైతన్యం ఉండకపోతే కేవలం సంబంధం వల్ల గ్రహణం గాని ప్రతిచర్య గాని సంభవించవు. అంతరంగంలో రహస్యంగా ఉండే చైతన్యమే ఉపరితలం మీద సంవేదనగా, ఇంద్రియ గ్రహణంగా వస్తుంది. రహస్యంగా ఉన్న ఫోర్సు ఉపరితలంలో ప్రేరణ, ఇంపల్స్ గా వస్తుంది. జ్ఞానం అంతా అంతరంగం కారణంగా వచ్చేదే అని దీన్ని బట్టి తెలుస్తుంది. రహస్యంగా ఉన్న చైతన్య శక్తి ఉపరితలంలో ప్రాణిక మానసిక ప్రకంపనాలుగా, వ్యవహారాలుగా పరిమితమవుతుంది. అచేతన వల్ల ఏర్పడ్డ అవరోధం దీనికి ఒక కారణం. రెండోది, అపరిపూర్ణమైనప్పటికీ పెరుగుతున్న ఉపరితల చైతన్యం ద్వారా అభివృద్ధి నెమ్మదిగా రావాలి అనేది పరిణామంలో ఉన్న ఉద్దేశం. ఫలితంగా అప్రత్యక్షమైన జ్ఞానం మాత్రమే సాధ్యపడుతుంది. దానికోసం ప్రత్యేకంగా అవయవాలు, అంతఃప్రేరణలు పెంపొందాలి. అభివృద్ధి పొందిన జీవరూపాలు క్రమంగా రావటంతో జీవమనస్సు, లైఫ్ మైండ్ ఏర్పడి ఆచరణలో అవసరాలు, కోరికలు, ప్రేరణల్లోనే ఆసక్తి కలిగి ఉంటుంది. మనస్సు ప్రత్యేకంగా వ్యవహరించక ప్రాణిక స్థితిలోనే వ్యవహరిస్తూ ఉంటుంది. క్రమంగా మనస్సు బయటకు వచ్చి స్వతంత్రంగా పరిశీలించటం, కొత్తవి కనుక్కోవటం, ప్రయోజనాన్ని నిర్వహించటం మొదలైన చర్యలను చేపడుతుంది. అయినా మనస్సు ఇంకా జీవంలోనే ఇమిడిపోయి వ్యవహరిస్తున్నది. ఆ తర్వాత మనస్సు స్వతంత్రంగా వ్యవహరించడం జరుగుతుంది గాని దానికి పూర్వం ఉన్న పాశవికమైన ఆధారం పోదు. మార్పు పొంది సూక్ష్మమై ఉన్నతమవుతుంది. ఇచ్ఛా, ఉద్దేశం ప్రబలమవుతాయి. పరిణామం చెందుతున్న చైతన్య శక్తి మేర సామర్థ్యం బాగా పెరుగుతాయి. అదే సమయంలో దీనివల్ల పొరపాటుకు కూడా అంతే ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్లనే పొరపాటు రావటానికి ఆస్కారం ఏర్పడింది. అంతర్బుద్ధి, అంతఃప్రేరణలకు ఉపరితల చైతన్యం తెరుచుకుని ఉంటే పొరపాటు వచ్చే అవకాశం ఉండేది కాదు. మనోజీవాలు పదార్థంలో వ్యవహరించాలి. పదార్థం మీద అచేతనకు పట్టుంది. అందుచేత ఉపరితల చైతన్యం లోపల నుంచి వచ్చే వెలుగుకు స్పందించదు. ప్రకృతి త్వరితంగా జ్ఞానాన్ని చేరే మార్గాన్ని కోరలేదు. నెమ్మదిగా, కష్టంతో జరిగే పరిణామ ప్రక్రియ ద్వారా అచేతన అజ్ఞానంగా, అజ్ఞానం పాక్షిక జ్ఞానంగా, తర్వాత ఉన్నత సత్య చైతన్యంగా మార్పు పొందాలి అని సంకల్పించింది. కాబట్టి ప్రస్తుతం మనం మానసికమైన తెలివి అపరిపూర్ణంగా కలిగి ఉన్నాం. సగం జ్ఞానం, సగం అజ్ఞానంగా ఉంది. తెలిసిన దాని ఆధారంగా తెలియని దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది. వస్తువుల బాహ్య స్పర్శలకు అది ప్రతిస్పందించటం అపరిపూర్ణం కావటం వల్ల దానికి వచ్చే జ్ఞానం కూడా అపరిపూర్ణం కాక తప్పదు. కొత్తగా వచ్చిన స్పర్శకే కాకుండా అంతర్బుద్ధికి కూడా అది ప్రతిస్పందించే పద్ధతి వికృతమైపోతుంది. ఇందువల్ల రెండు విధాలుగానూ పొరపాటు రావటానికి అవకాశం కలిగింది. పరిణామం పొందుతున్న చైతన్యం అప్రత్యక్షమైన సాధనాల ద్వారా జ్ఞానం సంపాదించడానికి చేసే ప్రయత్నంలో పొరపాటు దొరలకుండా ఉండటం అసంభవం. ప్రతి అడుగునా వాస్తవాలు, ప్రాముఖ్యతలు, నిర్ణయాలు,
వ్యాఖ్యానాలు, సంబంధాలు ఎన్నో విధాలుగా ఉండే అవకాశం ఉంటుంది. వాటిలో కొన్నింటిని నిరాకరించాలి, కొన్నింటిని అంగీకరించాలి. ఇందులో పొరపాటు రాక తప్పదు. దీనికి మన బుద్ధి చేసే పొరపాట్లు కూడా తోడవుతాయి. అయితే మనలో సత్యప్రేరణ కల రహస్యమైన అంతర్బుద్ధి ఈ తప్పుల్ని సరిదిద్దుకోమని బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ మానవ మనస్సు అంతర్బుద్ధిని కూడా పరిమితం చేయటం వల్ల, దాని సూచనలని అపార్థం చేసుకోవడం వల్ల ఎంతో గజిబిజికి కారణం అవుతున్నది. వస్తువుల వెనక వాస్తవానికి, సంభావ్యతకి, నిర్దేశక సత్యానికి, డిటర్మినింగ్ ట్రూత్ కి చెందిన అంతర్బుద్ధులుంటాయి. మనస్సు వీటిని ఒకదాన్ని ఒకటిగా తబ్బిబ్బుపడుతుంది. ఫలితంగా పొరపాటుస్తూ ఉంటుంది. పొరపాటు అసత్యంగా మారిపోవలసిన అవసరం నిజంగా లేదు. పెరుగుతున్న చైతన్యం మిశ్రమమైనప్పటికీ బుద్ధి, హేతువు ఇంకా స్పష్టమైన నిజమైన ఆత్మజ్ఞానానికి, ప్రపంచ జ్ఞానానికి తీసుకొని పోగలవు. కానీ ఇక్కడ మరొక చిక్కొచ్చింది. అదే భౌతిక, ప్రాణిక, మానసిక అహం. మనస్సు పెరుగుతున్న కొద్దీ ఉపరితలంలో మానసిక వ్యక్తిత్వం కూడా పెంపొందుతూ ఉంటుంది. దీనికి కేంద్రం అహంకారం. వస్తువుల్ని, సంఘటనల్ని ఉన్నవాటిని ఉన్నట్లుగా కాకుండా తన మీద వాటికి కలిగే ఫలితాల దృష్టిలోనే వాటిని చూస్తూ ఉంటుంది. దాని పరిశీలన, నిర్ణయం దాని ప్రవృత్తికి, స్వభావానికి అనుగుణంగా సాగుతూ ఉంటాయి. ఎంత అమూర్తంగా, ఇంపర్సనల్ గా అది వ్యవహరించినా, ఎంతో శిక్షణ పొంది అప్రమత్తంగా ఉండే మేధస్సు కూడా కనిపించని విధంగా అది సత్యాన్ని మెలికలు తిప్పుతుంది. ఇక్కడ సత్యం అపారంగా వికృతం అయ్యే అవకాశం ఉంటుంది. సత్యం తనకిష్టమైన రీతిలో ఉందా, లేక తనకు అనుగుణంగా ఉందా, తన స్వభావానికి సరిపడినట్లుగా ఉందా అని చూస్తుంది. పరిశీలన స్పష్టంగా జరగకముందే దాని గురించి ఒక నిర్ణయానికి వస్తుంది. అసత్యం మొలకెత్తి పెరిగి పెద్దది కావటానికి ఈ పరిస్థితి ఎంతో సహకరిస్తుంది. తామసిక, రాజసిక, సాత్విక వ్యక్తిత్వం మన చైతన్యాన్ని పరిమితం చేయటం వల్ల కూడా పొరపాటు, అసత్యం రావటానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తిత్వం మానసిక చైతన్యాన్ని పరిమితం చేస్తున్నది. అలాగే వ్యక్తిత్వం వల్ల ఏర్పడ్డ మానసిక స్వభావం, ఇష్టాయిష్టాలు సత్యాన్ని పరిమితం చేస్తాయి. తామసిక వ్యక్తి అదివరకే స్థిరమై తనకు పరిచయం ఉన్న భద్రమైన సత్యాన్ని కోరతాడు. రాజసిక వ్యక్తికి సత్యం, వెలుగు అవసరం లేదు. వైజ్ఞానిక యుద్ధం, గమనం, సాహసం కావాలి. వాటికి వీలు కలిగించే సత్యాన్నే అతడు ఇష్టపడతాడు. సాత్వికుడు సత్యాన్ని, జ్ఞానాన్ని కోరతాడు గాని అతని మానసిక ప్రకాశం పరిమితం కాబట్టి సర్వ సత్యాన్ని, సర్వ జ్ఞానాన్ని స్వీకరించలేడు. మానసికమైన ఎంపిక, ఇష్టం అతని సత్యాన్వేషణకు హద్దులు కల్పిస్తాయి. ఈ విధంగా ఒకే మనస్సు వ్యక్తిత్వాన్ని బట్టి భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఈ పరిస్థితి పొరపాటుకు కారణం కాకుండా ఎలా ఉంటుంది? జ్ఞానాన్ని తప్పుదోవ పట్టించకుండా ఎలా ఉంటుంది? ఫలితంగా ఆత్మ వంచన, నిజమైన జ్ఞానాన్ని తిరస్కరించటం, తనకు నచ్చిన తప్పు జ్ఞానాన్నే నిజమైన జ్ఞానం అని నిర్ధారణ చేయటం జరుగుతుంది. జ్ఞానం విషయంలోనే కాక కర్మ విషయంలో కూడా ఇదే పద్ధతి. అజ్ఞానం దోష చైతన్యాన్ని సృష్టిస్తుంది. దోష చైతన్యం వల్ల వస్తువులకు, వ్యక్తులకు, సంఘటనలకు, స్పర్శలకు మన ప్రతిచర్యలన్నీ దోషయుక్తమే అవుతాయి. అంతర్గతం నుంచి, పురుషుడి నుంచి కర్మకు అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని వచ్చే సూచనల్ని పట్టించుకోకపోవటం వల్ల, అపార్థం చేసుకుని తిరస్కరించటం వల్ల ఉపరితల చైతన్యానికి జ్ఞానం రాకుండా పోతుంది. ప్రాణిక, మానసిక సూచనలకి తల వంచి అవి చెప్పినట్టే నడుస్తుంది. అలా చేయటం వల్ల ఉపరితలంలో జీవస్థితి ప్రధాన స్థానాన్ని, ప్రాముఖ్యతను సంపాదిస్తుంది. అజ్ఞానంగా నడిచే ప్రాణిక స్థితికి ప్రాబల్యం రావటం అసామరస్యానికి, వైమనస్యానికి మూలం. జీవితంలో తటస్థించే అంతర్బాహ్య కల్లోలాలకి కారణం. దోషకర్మకి, దుష్టత్వానికి జన్మస్థానం. దానికి కావలసింది సత్యం కాదు, రుజువర్తన కాదు, శ్రేయస్సు కాదు. జీవం వృద్ధి కావటం, సర్వాన్ని అది స్వాధీనం చేసుకోవటం, తన ప్రేరణలకు సంతృప్తి కలిగించటం, తన కోరికలు తీర్చుకోవటం.
మనస్సు మీద కూడా అధికారం చేసి తన కోరికలు సరైనవని న్యాయసమ్మతమని దాంతో జప్పిస్తుంది. తన అహం కోసం, తన వారి అహం కోసం, సామూహికమైన అహం కోసం పాటుపడుతుంది. ఈ కార్యాన్ని సాధించడానికి అది హింసను, మోసాన్ని, అసత్యాన్ని, దాడిని, అణచివేతను ఉపయోగించడానికి వెనుకాడదు. స్వప్రయోజనాల విషయంలోనే కాదు, భావాల విషయంలో, మత సిద్ధాంతాల విషయంలో కూడా మనుష్యుని ప్రాణిక స్థితి ఈ మార్గాలనే అవలంబిస్తూ వచ్చింది. మతం పేర, ఆదర్శాల పేర అణచివేతకు, అసహనానికి, హింసకు పాల్పడింది. వైజ్ఞానిక సత్యం, ఆత్మసీమ కూడా దీని ప్రభావాన్ని నుంచి తప్పుకోలేకపోయాయి. క్రూరత్వం, ద్రోహం దాని ప్రధాన ఆయుధాలు. దానికి తప్పొప్పులతో పనిలేదు. తన కోరిక, తన ప్రేరణ సంతృప్తి కావడం ఒక్కటే దానికి కావాలి. ప్రాణిక వ్యక్తిత్వానికి ఇంకో మంచి పక్షం కూడా ఉంది. ప్రధానంగా దానికి సత్యంలో, శ్రేయంలో ఆసక్తి లేకపోవచ్చు గాని తన దగ్గర ఉన్న సత్యం పట్ల, శ్రేయస్సు పట్ల తీవ్రమైన వాంఛ ఉంటుంది. ఇంకా స్వచ్ఛందంగా హర్షం పట్ల, సౌందర్యం పట్ల గాఢ వాంఛ కూడా ఉండొచ్చు. జీవశక్తి మంచిని, చెడును కూడా నిర్ధారణ చేయగలదు. సహాయపడాలని, అనుబంధాలు కలిగించుకోవాలని చూస్తుంది. ఉదార బుద్ధి, అనురాగం, విశ్వాసం, ఆత్మసమర్పణ కూడా ప్రాణిక వ్యక్తిత్వంలో ఉండే ప్రేరణలే. అహంకారం ఉన్నట్టే దానికి పరోపకార బుద్ధి కూడా ఉంటుంది. ధ్వంసం చేసినట్లే త్యాగం కూడా చేయగలుగుతుంది. ఏది చేసినా అందులో ఒకే విధమైన జీవ నిర్ధారణ, లైఫ్ ఎఫర్మేషన్, ఒకే ఫోర్స్, ఒకే సాఫల్యత ఉంటాయి. మానవుడిలో మానసిక, నైతిక, పురుష వివేచన పెంపొందటం చేత ప్రాణికమైన అహాన్ని నియంత్రించటం, కనపడకుండా మాటుపెట్టడం జరిగిందే తప్ప దాని స్వభావ లక్షణం మాత్రం మారలేదు. ప్రకృతి కార్యం సఫలం కావటానికి ప్రాణిక శక్తే ప్రధానమైన ఆధారం. దీని సహాయం లేకపోతే మనస్సులో ఉండే సంభావ్యతలు గాని, శరీరంలో ఉండే సంభావ్యతలు గాని ఉపయోగంలోకి రాలేవు. వాటి లక్ష్యాలు నెరవేరవు. అంతర్గతంగా ఉన్న నిజమైన ప్రాణిక స్థితి పైకొచ్చి బాహ్య జీవ వ్యక్తిత్వం స్థానాన్ని తానే ఆక్రమించినప్పుడు ప్రాణిక అహం చొరవ అణిగిపోతుంది. జీవశక్తి అంతరాత్మకు సేవకుడవుతుంది. నిజమైన ఆధ్యాత్మిక స్థితి నిర్వహించే కర్మకు శక్తివంతమైన ఉపకరణం అవుతుంది. పరిణామ ప్రక్రియలో అహంకారంతో అవసరం ఉంది. వ్యక్తి నిలబడాలంటే, ముక్కు మొగల్లేని ద్రవ్యరాశి నుంచి విడిపడాలంటే అహం కావాలి. రహస్య ఆత్మే ఉపరితలంలో అహంకారంగా వర్తిస్తున్నది. ఆత్మ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూస్తుంది. కాబట్టి అహం కూడా ఉపరితలంలో తెలియకుండానే తనకు చేతనైన రీతిలో ఏకత్వం వైపు పోదామనే చూస్తుంది. కానీ ప్రత్యేకమైన అహంగా ప్రవర్తించడం వల్ల, పరస్పరమైన మార్పిడి, ఏకత్వం తెలిసి చేయకపోవడం వల్ల ఆ ప్రేరణ వల్లనే విస్తరించాలని, వీలైనంతగా ప్రతిదాన్ని తనలోకి తీసుకోవాలని, ప్రతిదానిలో ప్రవేశించేదాన్ని తనది చేసుకోవాలని, ఒక్కోసారి తానే దానిదిగా అయిపోవాలనే కోరిక వస్తుంది. దీని ఫలితంగా జీవ వైమనస్యం, లైఫ్ డిస్కార్డ్, అసామరస్యం వస్తాయి. మనం తప్పు, దుష్టత్వం అని పిలిచేవి వీటి ఫలితాలే. అజ్ఞానం, విభజన ద్వారా వర్తించే ఇచ్ఛ, చైతన్యం, ఆనందం దుష్టత్వానికి కారణం అవుతున్నాయి. పరిణామంలో ఉండే ఉద్దేశం చెడు ద్వారా, మంచి ద్వారా కూడా పనిచేస్తుంది. పరిమితమైన మంచి ఒక్కదానికే కట్టుబడిపోతే అందులో బందీ అయిపోయి అనుకున్న పరిణామం రాకుండా పోతుంది. మంచి చెడ్డలను గురించిన మన ప్రమాణాలు పరిమితమైనవి, మార్పు పొందేవి కావటం వల్లే అప్పుడప్పుడు మంచి నుంచి చెడు, చెడు నుంచి మంచి వచ్చినట్టు కనిపిస్తుంది. పరిణామ ప్రకృతి పక్షపాతం లేకుండా తన ప్రయోజనం కోసం మంచి, చెడ్డని రెంటినీ ఉపయోగిస్తుంది. అయినప్పటికీ మళ్లీ మంచి చెడ్డ విచక్షణను మనలో కలగజేసింది కూడా ఈ ప్రకృతి. అంటే ఈ విచక్షణ కూడా అవసరమే అన్నమాట. ఈ విచక్షణ వల్ల మానవుడు పరిణామంలో కొన్నింటిని చెడు అని వదిలిపెట్టి మరికొన్నింటిని మంచి అని వాటి దగ్గరకు చేరతాడు. తాను చేరుకున్నది మళ్లీ చెడు అవుతుంది. ఇంకో మంచి వైపుగా ప్రయాణం సాగిస్తాడు. శాశ్వతం, అనంతం అయిన శ్రేయం లభించేదాకా
ఈ మంచి చెడు విచక్షణలతోనే మానవుడు అభివృద్ధి పదంలో పురోగమిస్తాడు. మంచి ఏదో చెడు ఏదో నిర్ణయించడం ఎలా? కలకాలంగా మానవ మనస్సు మతం ఇచ్చే అనుమతిని బట్టి, సాంఘిక నైతిక నియమాన్ని బట్టి ఈ నిర్ణయాన్ని చేస్తూ వస్తోంది. కానీ ఇవన్నీ పై విధానాలు. మంచి చెడులకు మూల కారణం తెలియక కనిపించే రోగ లక్షణాలకు చేసే చికిత్సలు. ఏ ప్రకృతి ప్రయోజనం నెరవేరటం కోసం ఇవి అవసరం అయ్యాయో, మనస్సులో జీవంలో ఉండే ఏది వీటిని బలపరుస్తోందో తెలియదు. మానవుల మంచి చెడులు సాపేక్షాలు, అనిశ్చితాలు. వాటిలో కొంత నిజం, కొంత సగం కలిసి ఉంటాయి. పొరపాటు అనేది వాటిని వెన్నంటి ఉంటుంది. మన మానసిక ప్రాణిక కామనల మీద, అంతఃప్రేరణల మీద, మన వ్యక్తిగత సాంఘిక కర్మ మీద, ఇతరులతో మనం జరిపే వ్యవహారాల మీద నియంత్రణ అత్యావశ్యకం. దీనికి సంబంధించిన ప్రమాణాన్ని నీతి మనకు సమకూరుస్తుంది. కానీ ఈ నియంత్రణ అపరిపూర్ణంగా తాత్కాలికమైన లాభం కోసం చేసేదిగా ఉంటుందే కాని సమస్యకు అది పరిష్కారం కాదు. పోనీ ఒక ఆదర్శాన్ని బట్టి మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా అంటే అది సందేహమే. ఎందుకంటే మానవుడు నిర్మించే ఆదర్శాలు సాపేక్షాలు. కొన్నింటిని కాదు అని కొన్నింటిని ఎంపిక చేయటం వల్ల ఏర్పడ్డవి. ఖచ్చితంగా వాటిని బట్టి మనని రూపొందించుకోవడం అంటే మనని మనం పరిమితం చేసుకోవటమే. పెరుగుదల ఉండవలసిన చోట కట్టడాన్ని నిర్మించటం, మనని మనం స్థాపించుకోవటం అవసరమే, కానీ మనని మనం త్యాగం చేసుకోవటం కూడా అవసరమే. ప్రకృతి మన మీద ఈ రెండింటినీ విధించింది. అహంకార అజ్ఞాన విధానంలో కాకుండా, ప్రకృతిలోని ఈ అవును కాదుల మధ్య సంఘర్షణ లేకుండా రెంటినీ సరైన మార్గంలో ఉపయోగించడం ఎలాగో మనం కనుక్కోవాలి. అలా చేయలేకపోతే జీవ ప్రేరణ సంకుచితమైన మన పరిపూర్ణత ఆదర్శాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది. మహా అయితే సగం ఫలితం మాత్రం వస్తుంది. అలా కాకపోతే జీవితం నుంచి వేరుగా పోవటం ఒక్కటే అజ్ఞానపు పిడికిలి నుంచి బయటపడే మార్గం అనిపిస్తుంది. మతం ఈ మార్గాన్నే బలపరుస్తుంది. దీనివల్ల సమస్య ఎక్కడ ఉంది అక్కడే ఉండిపోయింది. పరిష్కారం లేని చికాకు నుంచి వ్యక్తి తప్పించుకుపోవటం అవుతుంది. ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక భావన ఒక పరిష్కారాన్ని సూచించింది. ఆధ్యాత్మిక అనుభవం వచ్చేదాకా సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించటం అవసరమని, సాక్షాత్తు ఆ అనుభవంలో కలిగాక మాత్రం పాపపుణ్యాల ప్రసక్తి ఉండదని తీర్మానించింది. ఈ భావన వెనుక ఒక అంతర్బుద్ధి సత్యం ఉంది. సాపేక్షమైన మంచిని అనుసరించడం ఒక శిక్షణ. దాని ద్వారా మన నిజమైన మంచిని చేరటానికి వీలవుతుంది. సత్య చైతన్యంలో పొరపాటు, నిజం అనే ద్వంద్వాలుండవు. అలాగే అనంత శ్రేయంలో పాపపుణ్యాలుండవు. అక్కడ వాటిని అధిగమించడం జరుగుతుంది. ఈ సమస్యకు కృత్రిమమైన పరిష్కారం ఏదీ లేదు. మంచి చెడు అనే తీపి చేదు ఫలాల వృక్షం అచేతనలో రహస్యంగా వేళ్లు పాతుకునుంది. ఉపరితలం మీద అది శాఖోపశాఖలుగా విస్తరించింది. ఈ అచేతన భూమికలో దాని వేళ్లు కనిపించకుండా ఉన్నంతకాలం, అజ్ఞానం ద్వారా దానికి కావలసిన నీరు, గాలి, వాతావరణం అందుతున్నంతకాలం ఈ చెట్టు పెరుగుతుంది, పెద్దదవుతుంది, మంచి చెడు అనే పూలు పూస్తుంది, పళ్ళు బండిస్తుంది. ఇందువల్ల స్పష్టపడింది ఏమిటంటే, మనం అచేతనను చైతన్యంగా మార్పు చేసేదాకా, అంటే మన జీవితానికి ఆత్మ ఆధారం అయ్యేదాకా, మన అజ్ఞానం ఉన్నత జ్ఞానంగా పరివర్తన పొందేదాకా అంతిమ పరిష్కారం దొరకదు. తాత్కాలిక మార్గాలన్నీ నిరుపయోగాలు. మన ప్రకృతి సంపూర్ణంగా, సమూలంగా పరివర్తన కావటం ఒక్కటే నిజమైన పరిష్కారం. అచేతన అజ్ఞానాల వల్ల దోషజ్ఞానం, దోష ఇచ్ఛ జనిస్తాయి. వీటి వల్ల పొరపాటు, అసత్యం వస్తాయి. దోష ఇచ్ఛ దుష్టత్వానికి త్రోవదీస్తుంది. ఈ కారణాలన్నీ ఈ విధంగానే ఉండిపోయినంత వరకు ఫలితాల్లో మార్పు రావటం అసంభవం. మానసికంగా చేసే నియంత్రణ చికిత్స ఎలా అవుతుంది? మానసిక ఉపదేశం, నియమం, ప్రమాణం కృత్రిమమైన ఒక గాడి నిర్మిస్తాయి. వాటిలో పడి మన కర్మ యాంత్రికంగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది పరిష్కారం కాదు.
చైతన్యం పూర్తిగా మారిపోవాలి. ప్రకృతి సమూలంగా మార్పు చెందాలి. చీలిక వల్ల, పరిమితమైన ప్రత్యేక స్థితి వల్ల సమస్య వచ్చిపడింది. కాబట్టి మనలో రావాల్సిన మార్పు సమగ్రతను తీసుకొచ్చేదిగా ఉండాలి. చీలికను మాన్పేదిగా ఉండాలి. మనలో మొట్టమొదటి విభజన అహం వల్ల, అందులోని జీవాహం లైఫ్ ఈగో వల్ల వచ్చింది. అవి ఇతరులందరినీ అనాత్మంటూ వారి నుంచి మనని వేరు చేసింది. అహంకారంలో పూర్తిగా నిమగ్నమయ్యేటట్లు, అహంకారపూర్వకంగా మనం స్థాపించుకునేటట్లు చేసింది. దీని మూలాన్నే తప్పు, చెడు అనేవి పుట్టాయి. చైతన్యం సరిగా లేనప్పుడు ఇచ్ఛ సరిగా ఉండదు. దానివల్ల కర్మ సరిగా ఉండదు. కీలకమంతా చీలిపోయిన చైతన్యంలో ఉంది. ఇతరులు మనకు పరాయివారు అనిపించడంతో వారితో మనం సరిగ్గా వ్యవహరించలేం. వారి అంతరాత్మకు ఏం కావాలో, వారి మనస్సుకు, హృదయానికి, జీవానికి, శరీరానికి ఏం కావాలో మనకు తెలియదు. సంఘజీవనం వల్ల తప్పనిసరిగా వారి పట్ల మనం చూపించే కొద్దిపాటి అపరిపూర్ణమైన సానుభూతి, జ్ఞానం, సదుద్దేశం ఏమాత్రం సరిపోవు. పోని పెద్ద మనస్సు, పెద్ద హృదయం, ఇంకా విస్తారమైన ఉదారమైన జీవశక్తి పెంపొందితే సరిపోతుందా? లేదు. మహాఘోరాలను అది నివారించగలదే తప్ప అంతకంటే ఏమీ చేయలేదు. మనకు నచ్చిన మంచి ఇతరుల మంచితో తలపడకుండా పోదు. మన నిస్వార్థ బుద్ధిని గురించి, అవగాహనను, విజ్ఞానాన్ని గురించి ఎంతో మనం గర్వపడే సందర్భాల్లో కూడా మనకు తెలియకుండానే మనం అహంకారంతోనే స్థాపించుకుంటూ ఉంటాం. పరోపకార బుద్ధి కూడా మనకి విడుదల కలిగించదు. మనం విస్తరించుకోవడానికి, చాలా సంకుచితంగా ఉన్న అహాన్ని సరిదిద్దడానికి అది చాలా శక్తిగల ఉపకరణమే. కానీ అది అహాన్ని పూర్తిగా తీసేయలేదు. అందరిలో ఒకటిగా ఉండే ఆత్మగా అహాన్ని పరివర్తన చేయలేదు. నిజం చెప్పాలంటే పరోపకారిలో అహం స్వార్థపరుడి అహం కంటే తీసిపోయిందేమీ కాదు. పైగా దానికి ఇంకా ఎక్కువ శక్తి, పట్టుదల ఉంటుంది. ఎందుకంటే తాను ధర్మంగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటూ చాలా అతిశయించి ఉంటుంది. పోనీ ఇతరులకు లొంగి ఉండటం మంచిదా? దానివల్ల అహం మారుతుందా? అలా చేస్తే మన అంతరాత్మకి, మనస్సుకి, జీవానికి, శరీరానికి కూడా హాని చేసినట్లే అవుతుంది. అందరితో ఒకటయ్యేటట్లు మనం స్థాపించుకోవడం అంటే మనం ఆహుతి చేసుకోవటం కాదు. ఏదో గొప్ప ఆశయం, ఆత్మాహుతి అప్పుడప్పుడు అవసరం కావచ్చునేమో కానీ అదే మన జీవన నియమం కాకూడదు. ఆ విధంగా చేస్తే మనం ఇతరుల అహాన్ని పెంచి పోషించడం, లేదా ఏదో సామూహిక అహాన్ని విపరీతంగా పెంచడం జరుగుతుంది. త్యాగం, ఆత్మార్పణ ఆధ్యాత్మిక సిద్ధికి కావలసినవే కాని నిజమైన జ్ఞానం పునాదిగా గల సరైన చైతన్యంతో, సరైన ఇచ్ఛతో వాటిని నిర్వహించాలి. మన మానసిక పరిమితుల్లో మనం చేయగలిగిన అత్యుత్తమమైన పని మన సాత్విక భాగాన్ని పెంపొందించుకోవటం. అయితే మన పెరుగుదలలో ఇది ఒక దశే తప్ప గమ్యం కాదు. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు, మూల సమస్యతో వ్యవహరించడానికి అవసరమైన పాక్షిక సాధనాలు, తాత్కాలికమైన ప్రమాణాలు, మార్గాలు. నిజమైన సమగ్రమైన పరిష్కారం మన ప్రస్తుత సామర్థ్యానికి అందుబాటులో లేదు. దాన్ని చూచి దాన్నే మన ప్రధాన సాధనకు ధ్యేయంగా చేయగలిగినంత పరిణామం వస్తే గాని అది మనకు కనిపించదు. అంతవరకు తాత్కాలిక సహాయం కోసం ఈ సాధనాలను ఉపయోగించవలసి వస్తుంది. మన సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మికమైన మార్పు వల్లనే వస్తుంది. సర్వజీవులతో మనం ఒకటి కావాలి. మనలో భాగంగా వారిని తెలుసుకోవాలి. వారు మన ఆత్మలే అన్నట్టుగా వారితో వ్యవహరించాలి. దీనివల్ల విభజన మానిపోతుంది. ఇతరులకు వ్యతిరేకంగా లేదా వారికి హాని కలిగించి మన్ని స్థాపించుకోవటం ఇప్పుడు మన ధర్మంగా ఉంది. అది విస్తరించి విముక్తి పొందుతుంది. ఇతరుల కోసం మన ఆత్మస్థాపన, వారి ఆత్మానుభవంలో మన ఆత్మానుభవాన్ని కనుగొనటం అనే మరొక ధర్మం కూడా దానికి తెలుస్తుంది. విశ్వజనీయమైన కరుణ, పొరుగువారిని తనలాగా ప్రేమించటం, ఇతరులు మనకేం చేయాలనుకుంటామో దాన్ని మనం వారికి చేయడం, ఇతరుల సుఖదుఖాలు మనవిగా భావించటం అత్యావశ్యకమని మతనీతి ప్రబోధించింది. కాని అహంలో జీవించేవాడెవడూ వీటిని చేయలేడు.
అతని మనస్సు వాటిని అంగీకరిస్తుంది. హృదయం ఆ విధంగా ఉండాలని ఆకాంక్షిస్తుంది. ఇచ్ఛ ఉన్నత ప్రమాణాన్ని బట్టి వర్తించాలని ప్రయత్నిస్తుంది. కానీ అవి జీవితంలో మాత్రం వర్తించవు. ఇతరులు మనమే అని తెలియడం, అనుభూతి పొందటం జరిగినప్పుడే ఈ ఆదర్శాలు సహజంగా అప్రయత్నంగా మన జీవన ధర్మం అయిపోతాయి. సిద్ధాంతంలోనే కాక ఆచరణలో కూడా అమల్లోకి వస్తాయి. ఇతరులతో ఒకటి కావడం అంటే ఇతరుల అజ్ఞానంతో మనం కూడా ఏకం కావటం కాదు. అలా జరిగితే పొరపాటు, అసత్యం, దోషకర్మ కొంత తక్కువ మేరలో మెత్తదనంతో ప్రవర్తించవచ్చు. ఇతరులతో మనకు ప్రధాన స్థితిలో ఏకత్వం కావాలి తప్ప వారి మనస్సులతో, హృదయాలతో, ప్రాణిక స్థితులతో, అహంతో కాకూడదు. విశ్వజనీనమైన మన చైతన్యంలో ఇవన్నీ ఎలాగూ ఇమిడి ఉంటాయి. మనం సాధించవలసింది అంతరాత్మల్లో, ఆత్మల్లో ఏకత్వం. అంతరాత్మ తెలియందే, ఆత్మజ్ఞానం రాందే ఈ విధంగా జరగదు. అందుచేత మనం ముఖ్యంగా గ్రహించవలసింది ఏమిటంటే, మొట్టమొదట మనం అహం నుంచి విముక్తి పొంది మన నిజమైన ఆత్మలను అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది జరిగితే దాని వెంట అన్ని వాటంతట అవే వస్తాయి. అందుచేతనే అజ్ఞాన సీమకు చెందిన వైజ్ఞానిక, నైతిక, సాంఘిక ధర్మం కంటే ఆధ్యాత్మిక ధర్మం అనుల్లంఘనీయమని, మిగిలిన వాటికన్నా మించిన ప్రాధాన్యత దానికి ఉందని అంగీకరించాలి. దీన్ని మించిన ధర్మం లేదు అని గ్రహించాలి. ఆత్మజ్ఞానం సాధించాలంటే 3 మెట్ల మీదుగా పోవాలి. 1, అంతరాత్మను, రహస్యంగా ఉన్న చైత్య పురుషుణ్ణి పరిశోధించి కనుక్కోవాలి. అది మనలో ఉన్న దైవాంశ. దానికి ప్రాబల్యం వస్తే మన లోపల ఉంటూ సత్యాన్ని, మంచిని, నిజమైన ఆనందాన్ని, సౌందర్యాన్ని తెలిసిన మార్గదర్శకుడి సంగతి మనకు తెలుస్తుంది. మన హృదయాన్ని, మేధస్సును అతడే నియంత్రిస్తాడు. మన వర్తనాలు అస్పష్టంగా ఉన్న దశలో కూడా అతని వల్ల మనకు వివేచన కలుగుతుంది. తప్పుదోవ పట్టే ప్రసక్తే ఉండదు. పొరపాటుకు ఆస్కారం లేదు. హృదయం చెడు పిలుపుకు స్పందించదు. జీవం తీవ్రభావాలకు, మలిన అసత్యాలకు లోబడదు. ఈ విధంగా అంతరాత్మను మన అంతరంగ సింహాసనం మీద కూర్చోబెట్టడం మొదటి అడుగు. 2వది, పుట్టుకలేని సర్వజీవుల ఆత్మలతో ఒకటిగా ఉన్న ఆత్మ కూడా మనలో ఉంది. దాన్ని తెలుసుకోవాలి. ఇందువల్ల విముక్తి, విశ్వజనీనత లభిస్తాయి. మన కర్మ అజ్ఞానంలోనే ఇంకా జరిగినా అది మనని బంధించదు, తప్పుదోవ పట్టించదు. ఇది 2వ అడుగు. 3, దైవాన్ని అంటే ఒకేసారిగా మన పరమ దివ్య అతీత ఆత్మగా, విశ్వ అస్తిత్వంగా, చైత్య పురుష రూపంలో మనలో ఉన్నది దివ్యత్వంగా ఉండే దైవాన్ని తెలుసుకోవాలి. మన అస్తిత్వానికి, కర్మకు ప్రభువు దైవమే అని తెలిస్తే ఆయన శక్తికి మనం ఉపకరణాలను కాగలుగుతాం. ఆ శక్తి చెప్పినట్లు మనలో ఉన్న ప్రకాశానికి, శక్తికి చెందిన ఆమె నియమం ప్రకారం నడుచుకోగలం. అప్పుడు మన కర్మను ప్రేరణ శాసించదు, మానసిక ప్రమాణం పరిపాలించదు. జ్ఞానంలో విముక్తి వల్ల దాని క్రియాశీల పర్యవసానంగా ఇచ్ఛకు కూడా విముక్తి వస్తుంది. పరిశుద్ధి చేసేది జ్ఞానం, విముక్తి కలిగించేది సత్యం. దుష్టత్వం ఆధ్యాత్మిక అజ్ఞానానికి ఫలం. ఆధ్యాత్మిక చైతన్యం, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశం పెరగటం వల్ల మాత్రమే దుష్టత్వం అంతరిస్తుంది. ఇతరులతో మన విభేదం పోవాలంటే ప్రకృతికి, అంతరాత్మకి మధ్య ఎడబాటు పోవాలి. మన అస్తిత్వానికి, పరిణామానికి మధ్య పడిన తెర తొలగాలి. ప్రకృతిలో ఉన్న మన వ్యక్తిత్వానికి, దైవానికి మధ్య దూరాన్ని తగ్గించే వంతెన నిర్మాణం కావాలి. మనం తొలగించవలసిన చిట్ట చివరి విభజన ఇంకోటి ఉంది. ఇప్పటి ప్రకృతికి, పరాప్రకృతికి మధ్య ఉన్న విభజన అంతం కావాలి. దైవానికి ఉన్న ఆత్మశక్తి పేరే పరాప్రకృతి. మన ప్రస్తుత జ్ఞాన అజ్ఞాన మిశ్రమ స్థితిలో కూడా పరాప్రకృతి మన ద్వారా వర్తించవచ్చు. కానీ మన నిమ్న ప్రకృతి దాన్ని స్వీకరించి జీర్ణించుకోవటం కోసం ఆమె వెలుగు, శక్తి తగ్గిపోవలసి వస్తున్నది. ఇది సరిపోదు. మనం ఇప్పుడు ఏమిగా ఉన్నామో దాన్నంతటినీ దివ్య పరాప్రకృతి విధానంలో, శక్తిలో పూర్తిగా తిరిగిపోతబోయాలి. ప్రకృతిలో ఏదో కొంత వెలుగు, అంతర్గత విధానాల రూప పరివర్తన మాత్రమే సరిపోదు. ప్రకృతే పూర్తిగా పరివర్తన పొందాలి.
అప్పుడు మన క్రియాశీల కర్మ పరివర్తన అవుతుంది. అప్పుడు దుష్టత్వం, అసత్యం, పొరపాటు అన్నీ అంటే అజ్ఞానం శాంతం నివారణ అయిపోతుంది. శాశ్వత సత్య చైతన్యం మన ఆవహించాలి. మన ప్రకృతి గుణాలను తన అస్తిత్వ గుణాలుగా, జ్ఞాన కర్మలుగా పరిశుద్ధం చేయాలి. అప్పుడు స్వచ్ఛందంగా సత్యం తెలుస్తుంది. సత్య ఇచ్ఛ, సత్య అనుభూతి, సత్య గమనం, సత్య కర్మ మన ప్రకృతిలోనే వర్తించే సమగ్రమైన ధర్మం అయిపోతాయి.